నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో ఉన్నాం. రీసెంట్గా జరిగినటువంటి వెలుగుమట్ల బాధితులకు ఏవైతే ఉన్నాయో దాదాపు 700 నుంచి 800 ఇల్లు కూల్చినటువంటి నేపథ్యంలో ఒక వివాదాస్పదం నడుస్తూ ఉంది. భూదాన్ బోర్డు సంబంధించినటువంటి భూములు మాకు కేటాయించని చెప్పేసి బాధితులు ఒకవైపు చెప్తుండగా లేదు కేటాయించలేదు, ఆర్డర్లన్నీ కూడా ఫేక్ అంటూ కూడా ప్రభుత్వం నుంచి కలెక్టర్ కానీ మంత్రులు కానీ చెప్పడం జరుగుతూ ఉంది. అయితే దాదాపు 8 సంవత్సరాల నుంచి మేము అక్కడే ఉంటున్నాము. 8 సంవత్సరాల నుంచి లేనటువంటి బాధ ఇప్పుడు ఎందుకు వచ్చిందని కూడా చాలా ప్రజలు ఆవేదన వినిపిస్తూ ఉన్నారు. అయితే దాదాపు 4 రోజుల క్రితం అందరం కూడా తెలంగాణ సమాజం నుంచి మొదలుపెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఈరోజు ఈ వెలుగుమట్ల బాధితుల ఆవేదన ఆక్రోషం చూసి చాలా చెలించిపోయారు. ఎందుకు అంటే ఒక్కసారి వాళ్ళందరూ కూడా ఎవరో పెద్దవాళ్ళు కూడా కాదు, రిచ్ పర్సన్ కూడా కాదు, కేవలం కూలీ నాలి చేసుకోండి బతుకులు. రోజుకు 500 నుంచి 1000 రూపాయలు వస్తే ఎక్కువ వాళ్ళకి. అలాంటి బతుకులను అర్ధరాత్రి అంటే ఒకరోజు ఉదయం పొద్దున 10 గంటలకు స్టార్ట్ చేసినటువంటి కూల్చివేతలు సాయంత్రం వరకు కూల్చేసి ఒకటే రోజు కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి సమాచారం లేకుండా ఈ దాదాపు 700 నుంచి 800 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఒకటేసారి సడన్గా రోడ్డు పాలు చేసిన విషయం చూస్తాం. సో వారందరికీ కూడా షెల్టర్ కింద ప్రస్తుతం ఇక్కడ అంబేద్కర్ భవన్, ఈ ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ దగ్గర షెల్టర్ ఇవ్వడం జరిగింది. దాదాపు బాధితులందరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా, కొంతమంది బాధితులు మాత్రం ఇక్కడ కనబడుతూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మంచాలు, లేకపోతే చిన్న చిన్న సామాన్లు, గిన్నెలు, బోళ్ళు, బొచ్చలు, అదేవిధంగా అల్మారాలు అన్నింటినీ కూడా తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ రోడ్లపైనే, ఈ అంబేద్కర్ భవన్లో రోడ్లపైనే ఆటోలతో తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి విషయం గమనిస్తూ ఉన్నాం. సో ప్రజలందరూ కూడా ఒక్కసారి మీరు చూసినట్లయితే వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. సో దానికోసం ఆశగా ఎదురుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒకసారి మీరు చాలా క్లియర్గా చూడండి, ఆ బాధితుల యొక్క ఆవేదన ఏ విధంగా ఉందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. సో బాధితులందరూ కూడా ఈరోజు సడన్గా రోడ్ల మీదకి వచ్చేసరికి వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా రావద్దు. అంటే పేదవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళను రోడ్ల పాలు చేయడం సడన్గా ఈ విధంగా ప్రభుత్వం ప్రజాపాలన అంటూ చెప్తూ కూడా ఈరోజు పేదవాళ్ళని, అదేవిధంగా చాలా నిరుపేదలైనటువంటి కూలీలను కూడా రోడ్ల పాలు చేసిన విషయం గమనిస్తూ ఉన్నాం. సో అందరూ కూడా తిండి తిప్పలు లేక దాదాపు 4 రోజుల నుంచి ఇక్కడే పస్తులు కాస్తూ ఉన్నారు. 4 రోజుల నుంచి కూడా ప్రభుత్వం తిండి పెడుతుందని చెప్తున్నప్పుడు కూడా ఒకసారి పెడుతుందట, ఒకసారి పెట్టట్లేదా. నిన్న కేటీఆర్ వస్తుందని చెప్పేసి 3 పూటలు భోజనం పెట్టడం జరిగిందట. అంతకు ముందు రోజు 2 పూటలు పెట్టని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ విధంగా చాలా పరిస్థితి దయనీయంగా కనబడతా ఉంది. ఒకసారి మీరు ఇవన్నీ ఒకసారి చూసినట్లయితే మొత్తం ఒకసారి క్లియర్గా చూడండి. అన్ని సామాన్లతోటి బయటికి రావడం జరిగింది. అసలు ఎక్కడ కూడా కనీసం వాళ్ళ బతుకులు మొత్తం కూడా రోడ్ల పాలు చేసిన విషయం చూస్తా ఉన్నాం. ఇక డ్రమ్ములు, వాళ్ళ డప్పులు, పొయ్యిలు, చిన్న బల్లలు, అన్ని కుర్చీలు అన్నిటి కూడా ఉన్నాయి. ఒకసారి లోపల కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇక్కడ. సో దాదాపు వాళ్ళ బెడ్లతో సహా అన్నీ కూడా అంబేద్కర్ భవన్లో మీరు ఒక్కసారి చాలా క్లియర్గా చూసినట్లయితే వాళ్ళ అల్మారాలు, మంచాలు, టేబుళ్ళు అన్నీ కూడా ఇక్కడ చూడండి. ఇంకా ఈ లోపలికి వస్తే చాలా 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 దారుణమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటాయి. ఒకసారి లోపలికి క్లియర్గా చూపిస్తే మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. సో ఇది చూడండి ఒకసారి, వాళ్ళ బతుకులను ఏ విధంగా చేసింది ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ముఖ్యంగా ఖమ్మం అంటేనే పోరాటాల కిల్ల. ఇలాంటి ఖమ్మం జిల్లాలో అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి, ప్రజా ఉద్యమాలు జరిగినాయి. సో ఇలాంటి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఈ ప్రజాప్రభుత్వం చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 కీలకమైన మంత్రులు. ఒకరు డిప్యూటీ సీఎం బట్టి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు. ఈ 3 కూడా చేసినటువంటి పని చూడండి. పేద ప్రజలని, వాళ్ళ యొక్క బతుకులను రోడ్ల పాలు చేసినటువంటి ఒక విషయం. ఈ సంఘటన చూస్తే మీరందరూ కూడా ఖచ్చితంగా చలించిపోయేటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా. ఒక్కొక్కరి బతుకులు చూడండి ఏ విధంగా ఉన్నాయో. కట్టుబట్టలతోటి కనీసం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి కనీసమైన ముందస్తు సమాచారం ఇవ్వకుండా పొద్దున్నే పోలీసులు వేలాది మంది బలగాలతోటి వచ్చేసి, వేలాది మంది పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా అనేక మొత్తం 5 జిల్లాల నుంచి, ఖమ్మం ఒక జిల్లా నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా సిబ్బందిని తీసుకొచ్చేసి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వీళ్ళందరినీ కూడా అర్ధాంతరంగా ఖాళీ చేయించిన విషయం చూసి అందరం కూడా చూసాం. కానీ ఈరోజు వాళ్ళు 4 రోజుల నుంచి ఈ అంబేద్కర్
భవన్లో వాళ్ళ సామాన్లు పెట్టుకొని రోడ్ల పైన పడుకుంటా ఉన్నారు. ప్రభుత్వం ఏమో మేము వాళ్ళందరికీ పునరావాసం కల్పిస్తాం, లేకపోతే వాళ్ళకు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అని చెప్తున్నది. కానీ వాళ్ళ బతుకులు 4 రోజుల నుంచి చూడండి ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి. ఒకసారి మీరు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎంత దారుణంగా ఉన్నాయో. ఒకసారి విజువల్ చూస్తే ప్రతి ఒక్కరు బతుకులు పేదవాళ్ళ బతుకులు అంటే ప్రభుత్వానికి ఎంత చిన్న చూపో చూడండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన యొక్క కొడుకో బిడ్డో పెళ్లికి 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది దాదాపు ఒక 5-6 సంవత్సరాల క్రితం. మీరు అందరూ కూడా తెలుసు. తన కూతురు పెళ్లి కోసం, తన కూతురు పెళ్లిలో కొడుకు పెళ్లి కోసము ఒక బ్రిడ్జ్ 50 కోట్ల రూపాయలతో ఒక బ్రిడ్జ్ వేసినటువంటి పరిస్థితి కూడా మనం అప్పుడు చూసినాం. వాళ్ళేమో అట్లా ఉంటారు, పెళ్లి కోసం కూతురు పెళ్ళిలో కొడుకు పెళ్లి కోసమో 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండు. కానీ ఈ పేద ప్రజలు చూడండి, రోజుకు 1000 రూపాయలు 500 రూపాయలు కూలి పని కోసం చేసుకున్నటువంటి పేద వాళ్ళ బతుకులు ఒకసారి రోడ్ల పాలు చేసినటువంటి వీళ్ళు ఇప్పుడు వీళ్ళను కిరాయి వాళ్ళు, అదేవిధంగా కిరాయి గొంతులు అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎక్కడ న్యాయం? పేదవాళ్ళ గురించి ఇంత చులకనగా మాట్లాడుతున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వాళ్ళకి అసలు హైకోర్టు ఆర్డర్ అంటా ఉన్నారు. హైకోర్టు ఆర్డర్ ప్రకారం చెప్పేసి అంటారు. హైకోర్టు ఆర్డర్ లేదు, ఏం లేదు, కేవలం సీసీఎల్ఏ ఆర్డర్ ప్రకారం కూల్చినట్టుగా మాకు ఉన్నటువంటి సమాచారం. సో అన్నీ మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. 60 ఎకరాల భూదాన్ బోర్డుని 31 ఎకరాల భూదాన్ బోర్డు అంటూ కూడా మిస్లీడ్ చేస్తూ ఉన్నారు ప్రజల్ని. సో ఈవెన్ అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. భూదాన్ బోర్డు 100 గజాల చొప్పున పేదవాళ్ళకి ఆర్డర్ ఇవ్వడానికి కూడా రూల్స్ ఉన్నాయి. అలాంటి రూల్స్ బేస్ చేసుకొని అందరికి కూడా ఆ యొక్క పత్రాలు ఇస్తే, ఆ భూపత్రాలు భూదాన్ బోర్డు ఇస్తే వాటిని ఫేక్, నకిలీవి అంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉన్నది. ప్రభుత్వమే నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నట్టుగా, అబద్ధాలు ప్రచారం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. మరి అవి ఫేక్ నకిలీ పత్రాలు అయినప్పుడు మరి ఆ నకిలీ పత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏంది విచారణ చేసి బాధ్యులను శిక్షించాలి కదా. ఇంతవరకు ఒక కేసు కూడా నమోదు కాలే. దాదాపు 1800 మందికి 100 గజాల చొప్పున ఇచ్చినటువంటి పత్రాలు ఉన్నాయి అందరి దగ్గర కూడా. లేఅవుట్ చేసి ఇచ్చింది భూదాన్ బోర్డు. ఈరోజు అబద్ధం ఆడుతూ ఉన్నారు. అసలు భూదాన్ బోర్డులో పత్రాలే లేవంటూ ఉన్నారు. అయితే విషయం ఏంటంటే 2014 జూలైలోనే ఈ భూదాన్ బోర్డులో, అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగినప్పుడు ఆ భూదాన్ బోర్డులో ఉన్నటువంటి పత్రాలను దొంగిలించి అవి ఎక్కడో పెట్టినట్టుగా కొంత సమాచారం మనకు వస్తూ ఉంది. ఇలాంటి ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం ఎందుకు అనేది ఒకసారి గమనిస్తే, ఈరోజు ఈ 60 ఎకరాల భూమి చుట్టుపక్కల కూడా మీరు ఒకసారి గమనించండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 100 ఎకరాల భూములు ఉన్నాయి, తుమ్మల నాగేశ్వరరావుకి 100 ఎకరాల భూములు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా చాలామంది వ్యక్తులకు కూడా 100 ఎకరాల భూములు కూడా ఆ చుట్టుపక్కల ఉండడంతో అమాంతం కలెక్టర్ ఆఫీస్ పడడంతో అక్కడ 20 లక్షలు 30 లక్షల ఎకరం కాస్త ఇప్పుడు 5 కోట్లు నిన్న చెప్పిన. కానీ అది 5 కోట్లు కాదు, 10 కోట్లట. ఒక ఎకరానికి ₹1,00,00,000 18 లక్షలు కేవలం మార్కెట్ వాల్యూ ఉంది అంటే అర్థం చేసుకోండి. అంటే ఎంత ధర ఎంత పెద్ద ఎత్తున ఉందో ఒకసారి అర్థం చేసుకుంటే తెలుస్తుంది. దాదాపు 10 కోట్ల పైన ఎకరం ఉందట. అంటే నిన్న కలెక్టర్ గారు చెప్పారు 31 ఎకరాలు దాదాపు 250 కోట్ల విలువైన భూమి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే 62 ఎకరాలకు సంబంధించిన చూస్తే 500 కోట్ల విలువైనటువంటి భూమిని ఈరోజు పేద ప్రజలకు దక్కకుండా వాళ్ళే దోచుకుందాం, వాళ్ళే దోపిడీ చేద్దామని చెప్పేసి ఈరోజు వేలాది మంది ప్రజలను, వాళ్ళ కుటుంబాలను, చిన్న పిల్లలు చూడండి, చిన్న పిల్లలు వీళ్ళంతా కూడా ఈ చిన్న పిల్లల జీవితాలను రోడ్ల పాలు చేసిరు ఈ ప్రభుత్వం. ఎంత దుర్మార్గమో చూడండి ఒకసారి. నిజంగా వీళ్ళు ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు. ఒకవేళ జాగా లేని వాళ్లకు జాగా ఇచ్చి మరి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్తున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ జిల్లాకు సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పనులు ఇవి చెప్పిండు. మరి అలాంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 100 గజాలనే కదా, ఒకవేళ వాళ్ళకి భూదాన్ బోర్డు ఇవ్వలేదు అనుకుందాం, ఇచ్చిందనేటువంటి పత్రాలు ఆధారాలు ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. ఒకవేళ ఇవ్వలేదు అనుకుందాం, వాళ్ళు 8 సంవత్సరాల నుంచి 100 గజాల ప్లేస్లో ఉన్నారు కదా, మరి ఆ భూములలో మీరే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే ఏమవుతుందనేటువంటి ఒక ప్రశ్న ఈరోజు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. సో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఒకసారి చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా చలించాల్సినటువంటి సంఘటన ఇది. వాళ్ళ చూడండి చిన్న బోళ్ళను, బట్టలని సగం బోళ్ళు తెచ్చుకున్నారట, సగం బోళ్ళు తెచ్చుకోలేట, సగం బట్టలు మొత్తం కూడా కూల్చివేతలో ఉన్నాయని అంటున్నారు. అమ్మా అన్ని కొన్ని అల్లనే పోయినాయి, పనిముట్లు పోయినాయి. ఏం చేస్తారు మీరు? తీసిందాక ఏం చేస్తారు మీరు? ఏం లేదు, కూలి పని చేసుకోవటం. ఏం జరిగింది ఆ రోజు చెప్పండి ఒకసారి. ఏం జరిగిందండి సారు, వచ్చిర్రు దబా ఫస్ట్ స్టార్టింగ్ మాదే ముత్యాలమ్మ గుడి కాడ ఇల్లు, ఫస్ట్ స్టార్టింగ్ లా దాదా వచ్చిర్రు, సామాన్లు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీత్తరా మేము తీయాలని అన్నారు. అంటే అదే తీస్తాం సార్ అని అన్నాం. ఇంకా వాళ్ళు మేము కలిసి సామాన్లు తీసి బయట వేసిర్రు, కొక్కులను పెట్టి గుద్దంగానే రేకులు మొత్తం బడబడబడని కూలి. అయ్యో
అన్ని గుళ్ళే సైడ్లు ఇనుప రేకులు పెట్టినాం, పైన సిమెంట్ రేకులు వేసుకున్నాం. ఈ అవి మొత్తం పలాన్ని గులిసి మొత్తం పగిలిపోయినాయి. ఇక దబ్బా ఈ పెద్ద పెద్దవి అందుకున్నాం, చిన్న చిన్న ఉప్పు డబ్బా, కారం డబ్బా, పసుపు డబ్బా అన్ని అల్లనే పోయినాయి, అల్లనే వదిలిపెట్టినాయి. ఇక ఇంతవరకు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ ఆటోలు వేసుకొని యాన్లు వేసుకొని తీసుకొచ్చి పెట్టారు. అసలు మీ సామాన్లు ఏవో మీకు గుర్తున్నాయి అసలు ఇలా? ఇక ఉన్న దక్కినే దక్కోళ్ళు అనుకున్నాం, తీసుకుని వచ్చినాం. అసలు రేకులు ఇల్లే పోతుంది. అయ్యో ఇక చిన్న డబ్బాలు అవి ఏముంది పోతే పైన మిగిలిన గుడ్డలు, మంచం అవి పట్టుకొని వచ్చింది. ఇక ఎప్పటి నుంచి ఉంటారు అక్కడ మీరు? 8 సంవత్సరాలు అయితే. 8 సంవత్సరాలు చూడరా? ఎట్లా వచ్చింది మీకు భూమి? ఎట్లా వచ్చింది అసలు? ఎట్లా వచ్చింది? భూదాన కాలనీ భూమి, ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఇక్కడ ఇండ్లు వేసుకొని ఉండి మీకు ఆర్డర్ ఇచ్చారా? చెప్తే ఇక అప్పటి నుంచి ఉంటాను. ఇక రేకులు వేసుకున్నాం. ఇక అలానే ఉండి అదో ఇదో పని చేసుకుంటా బతుకుతాను. ఇవి వచ్చినాం. ఇక ఈ వచ్చి కూలగొట్టిరు, తీసుకొని వచ్చి. ఏం చేస్తాడు మీ ఆయన? ఏం చేస్తాడు? సుతార్ పని చేస్తాడు. సుతార్ పని చేస్తాడు. మీరు ఇంట్లో ఉంటారు? అఖండ బద్దలు అవి నా కొడుకులు చదువుకుంటారు. చదువుతున్నారు? ఏం చదువుతున్నారు? పెద్దోడు 10 చదివిండు, చిన్నోడు 12 చదివిండు. వాళ్ళు ఏం పని చేస్తారు? వాళ్ళు ఏం లేదు, ఊకినెవరు చదివి తిరుగుతున్నారు. ఏం పని లేదు. ఇక ఏం పని లేదు, అట్ట నాన్న పని చేసుకుని ఏదైనా చేయాలంటే పాలిస్ పని పోతాడు, డోర్ పాలిస్ పని పోతాడు. మీ కుటుంబం అంతా రోడ్డు పాలైంది. ఇది మరి ఎక్కడ ఉంటారు మీరు నెక్స్ట్? ఇక ఎక్కడ ఉంటాం? మీ దయ, మీరు మళ్ళీ ఇల్లు ఇస్తే ఆ ఇంట్లో మళ్ళీ కట్టుకొని ఉండి ఏదన్నా పని చేసుకొని బతుకుతాం. ఇంకంతే. అంతే. ఇప్పుడు ఎక్కడ ఇల్లు ఇచ్చినా పోతారా? మళ్ళీ అక్కడికి పోతారా మీరు? అక్కడికే పోవాలని అందరం పోతే అందరితోటి మేము మళ్ళీ నేనే పోవాలంటే పోలేను. అవును అవును అవును. రోజు 4 రోజులు తిండి పెడతారా? కడుపు తిని అబద్ధం ఆడొద్దు. పెడతారు, అన్నం పెడతారు, నీళ్ళు ఇస్తారు. తింటాను కూడా పండుకుంటాను. సాపు తీసుకుని మొత్తం ఎన్ని కుటుంబాలు అక్కడ? అక్కడనా 800 కుటుంబాలు. 800 కుటుంబాలు ఉన్నాయి. మరి మీకు ఎప్పుడు కూలుస్తారా? మీకు ఎప్పుడు అనిపించలేదు. మనకు పట్టాలు అయితేనే వస్తాయి అంటే ఆశపడ్డాం. ఆశపడి ఉన్నాం. ఇల్లు కట్టిన. ఇల్లు మొత్తం కూలగొట్టిరు. మీకు ఇబ్బందే కదా? ఇబ్బందే సార్. ఎంత ఇబ్బంది పడో, ఎంత కష్టపడో కట్టుకున్నాం. అసలు ఏం లేకుండా కూలగొట్టారు. ఆ రేకులు కూడా మొత్తం ఎత్తుకపోయారు. సైడ్లు కూలగొట్టిన ఇనప రేకులతో సహా ఎత్తుకపోయారు. ఆ సిమెంట్ రేకులు ముక్కలు అయినాయి. ఇంకా ఏం చేసుకుంటాం? సిమెంట్ స్తంభాలు ఏం చేసుకుంటాం? ఏం చేసుకోలేము. ఇక ఎమ్మటే ఆ రోజే కూలగొట్టిన రోజే మున్సిపాలిటీ వాళ్ళు వేసుకొచ్చి ఇక్కడ దించితే ఈయనే ఉంటాను. సార్లు టిఫిన్ పెడతారు, పొద్దుటిల్లి అన్నం పెడతారు. అదే తింటాను ఉంటాను. అంతే. మరి ఏం ప్రభుత్వం ఏం కోరుతున్నారు మీరు? ఏం కోరుతాను అంటే సారు, మా గోస మా ఇబ్బంది చూసి మాకు ఇల్లు సాయం చేసి ఇస్తే ఏ కష్టం చేసుకుని ఆ ఇంట్లో దీన్ని పండుతాం. బయటికి పోయి 10 రూపాయలు సంపాదించుకొని ఏ కూలి చేసుకుని తెచ్చుకొని తిని ఆ ఇంట్లో పంటాం. వాన వచ్చినా ఎండ కొట్టినా ఇబ్బంది లేకుండా ఉంటాం. ఇంకా అదే కోరుకున్నాం. ఓకే. సో ఇది చూడండి, అమ్మ చాలా క్లియర్గా నిజాయితీగా చెప్తా ఉన్నది. ఎంత నిజాయితీగా చెప్తుందంటే అసలు మేము వాళ్ళు పెడుతున్నారు తిండి, నిజాయితీగా పెడుతుందని చెప్పి నిజాయితీ ఒప్పుకుంటారు. ఇది పేదవాళ్ళ యొక్క నిజాయితీ. అదే పెద్దోళ్ళు చాలా క్లియర్గా మీరు చూస్తున్నారు కదా ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. ఎన్ని రకాల అబద్ధాలు ఆడుతున్నారో, ఎన్ని రకాలుగా మాయమాటలు చెప్పాలో అన్ని రకాల మాయమాటలు మీరు చెప్తూనే ఉన్నారు క్లియర్గా. సో ఒకసారి పృథ్వీరాజ్ అన్న కూడా ఉన్నారు. అన్న ఒకసారి మీరు వస్తే ఒకసారి చూడండి ఈ పరిస్థితి చూసి ఒకసారి మీరు ఏంది దీని గురించి మీరు చెప్పండి ఒకసారి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సంచులు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, తన బిడ్డ పెళ్లి పూల పనులు పెళ్లికి ఉన్నప్పుడు నన్ను లోపల వాడేసిండ్రు. దేనికి వాడేసిండ్రు ఆయన లోపల? చేసిన ఓటుకు నోటు. భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చి పని చేసిండు. కాబట్టి 50 లక్షల నోట్లతోటి రెడ్ హ్యాండెడ్గా దొరికి ఆయన నా కేసులు లోపలికి పోతే కొన్ని వందల వేల సార్లు జనంకు చెప్పి నా బిడ్డ పెళ్లికి ఉంటే నన్ను లోపల పెట్టిండు, ఇంత దుర్మార్గం అని మాట్లాడింది కదా. ఆయన తప్పు చేసి ఇక్కడ వీళ్ళు ఏం తప్పు చేయకుండా కానూను ప్రకారంగా వీళ్ళకు ఇచ్చినటువంటి చిన్న 100 గజాల జాగల వాళ్ళు పాపం వాళ్ళు కొన్ని ఏండ్లు ఒకరు కూలి పని చేసి, ఒకరు పాష్ పనులు చేసి, ఒకరు బండ్లు నడిపి, అంటే ఓరు ఉల్లిగడ్డలు అమ్మి, ఓరు ఎల్లిపాయలు అమ్మి, ఇట్లా అంటే ఆటోలు నడిపి చాలా అంటే కటిక పేదరికంలో ఉన్నటువంటి వాళ్లకు ఇవ్వాల్సిన భూములే అది భూదాన్ భూమి. అట్లా వీళ్ళు కట్టుకున్న గూడును
నిర్మాణం చేసుకున్న ఇది వీళ్ళ ఇంద్ర భవనమో లేకుంటే ఒక ప్యాలెస్ అనుకుందాం, వీళ్ళ ప్యాలెస్ అది. ఈ 100 గదాల్లో ఉన్నది వీళ్ళ ప్యాలెస్. మీ లెక్క 100 ఎకరాలు 1000 ఎకరాలు కాదు కదా. ఇది తీసుకున్నాడు అనేది వీళ్ళని తీసుకొచ్చి, అది కూడా నిర్దాక్షిణ్యంగా. నేను చెప్తున్నా కదా, ఇవి చూసిన ఎవరున్నా దీని వెనకాలన్న ఏ రాజకీయ వ్యవస్థ అయినా, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎవరైనా కానీ ఇది ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా దీంట్లో భాగస్వామ్యం ఉన్నాయని గతం మనం వచ్చినప్పుడు ప్రజలు చెప్పిండ్రు. ఈ టైంలో ఆ పొయ్యి వెలుగుతుండాలి, పిల్లలు బడికి పోవాలి, బడికి పోవాల్సిన పిల్లలు ఈడ నిర్వాసితులై ఉన్నారు. అదేదో ఈడ భూకంపం వచ్చో తుఫాన్ వచ్చో కాదు. మళ్ళా ఈ దొంగ రాజకీయ నాయకులు దొంగ వ్యవస్థలో దొంగ వ్యవస్థ చేసే పాపాలకు బలైనరు. పుస్తకాలు పట్టుకొని బడిలు ఉండాల్సిన పిల్లలు ఇగో ఈడ పాపం అసలు వాళ్ళ జీవితమే అసలు ఆగమాగం. ఉప్పు ఒక దగ్గర ఉన్నది, పప్పు దగ్గర ఉన్నది, గిన్నెలో దగ్గర ఉన్నాయి, బిందెలో ఒక దగ్గర ఉన్నాయి. ఇదంతా అంటే ఏదో తుఫాన్ వచ్చి అది ఎవరు రాసుకున్నారు కదా, అది గడిమల్ల రవికుమార్ అని వీడికి వచ్చినాక రాసుకున్నారట. అవన్నీ చూడు మొత్తం ఎట్లున్నాయో, చెల్లా చెదర. ఒక చిన్న సైకిళ్ళ కాడికి వెళ్ళి మొదలు పెడతా దానికి చక్కగలేని ఫ్యాన్లు ఇవన్నీ. ఇది చాలా దుర్మార్గమైన పని, చాలా పైశాచికమైన పని. ఇది ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు, రాహుల్ గాంధీ సర్కారు ఇగో చేస్తున్నటువంటి దుర్మార్గమైన దమనకాండ ఇది మామూలు. అంటే మనిషిని బతికున్నంగా మానసికంగా సంపుడు అంటే ఏంటిదంటే ఇదే. ఇది చాలా చిన్న బతుకులు, పేదరికమైన బతుకులు. అలా ఒకరు చెప్తుంటే నేను విన్నా, కలెక్టర్ ఆఫీస్ రాకముందే వీళ్ళకి అక్కడ భూదాన్ భూములు ఉన్నాయి. ఓకే, భూదాన్ భూములలో వచ్చి ఉన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కలెక్టర్ ఆఫీస్ కడితే వాళ్ళు అంటారు, ఆ కలెక్టర్ ఆఫీస్ అంతా మా చేతుల మీద జరిగింది. ఒకరు ఇటుక మోసిర్రు, ఒకరు దాంట్లో కార్పెంటరీ పని చేసిర్రు, ఒకరు సున్నాలు వేసిండ్రు, ఒకరు బండలు పరిచిండ్రు. తర్వాత మాకే దాని లోపలికి పోయే పరిస్థితి లేకుండా అయిపోయింది. మొత్తం సాఫ్ చేసి దాన్ని అంతా బ్యూటిఫై చేసి దాన్ని అందంగా తీర్చిదిద్దిన తర్వాత మా ఉన్న గూడును ఆ కిటికీలకి వెళ్ళి చూసి వాళ్ళు కంట్లమండి మా దగ్గర పనిచేసే కొడుకులకు వీళ్ళకు ఇక్కడ బంగ్లాలు ఆరా అని చెప్పి ఖాళీ చేయించడం అనేది అది వాళ్ళ అధికారులది పాత్ర ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు తోడు దొంగలు కలిసి చేసినటువంటి పని. దీన్ని మరి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో బట్టి విక్రమార్కకు ఆయన సైలెంట్గా చూసినా కానీ అనేది కూడా ఉన్నట్టే. మొత్తం మంత్రి మండలికి సంబంధించినటువంటి అందరూ బాధ్యులే. దాంట్లో వీళ్ళందరికీ బాస్గా ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యుడు. ఇంకొకటి పొద్దుగా లేస్తే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నట్టు రాహుల్ గాంధీ. ఆయనకు తెలియదా ఎంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా అనేది? ఆయన తెలియదా? ఏదో అంటారు కదా, మన ప్రజాస్వామ్య ఫలాలు, రాజ్యాంగ ఫలాలు పేదలకు అందకుంటే ప్రజాస్వామ్యం అనేది పెంట కుప్పల మీద నిర్మించుకున్నటువంటి భవనాలు లాంటిదే అని అన్నట్టు. ఇప్పుడు సేమ్ ఇప్పుడు పెంట కుప్పల మీద నిర్మించుకున్న భవనం కాబట్టి ఇది పెంట కుప్ప అయ్యి అంబేద్కర్ భవన్ ఒక పెంట కుప్పగా నిలబడి భారత రాజ్యాంగ నిర్మాత భవన్ ఇట్లా మొత్తం ఇట్లా వచ్చి లాస్ట్కు ఆయనే పేరు మీద ఉన్నటువంటి బంగ్లానే వాసం అయిపోయింది. వీళ్ళకి విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ క్లియర్గా వీళ్ళకు సామాన్లు అయితే ఇచ్చారు, పడుకోవడానికి ఎక్కడో ఒక దగ్గర పడుకుంటారు. అసలు ఇక్కడ వాళ్ళు పొద్దున్న లేస్తే బాత్రూమ్ పోవాలన్నా కానీ స్నానం చేయాలన్నా కానీ పరిస్థితి ఏంది? ఇక్కడ అన్ని బాత్రూమ్ ఉంటే అనుకోలేం కదా. ఈ పరిస్థితి ఏంది? అసలు 4 రోజులు ఎట్లా ఉండగలుగుతారు వీళ్ళంతా? చాలా దారుణం. అంటే ఇట్లా ఇప్పుడు మంత్రుల కుటుంబాలలో, ఎమ్మెల్యేల కుటుంబాలలో, ముఖ్యమంత్రి కుటుంబాలలో ఇట్లా ఈ పరిస్థితులలో ఇట్లా ఉండగలుగుతారా? ఎవరైనా అసలు మనిషి అంటోడు కూడా ఉండగలుగుతారా? కనీసం పశువులన్నా అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. కానీ ఎంత దారుణంగా అసలు వీళ్ళకు పొయ్యి పెట్టుకుంటేందుకు జాగలేదు. పోనీ అట్లని గవర్నమెంట్ అన్నం పెడుతుందా అంటే అది కూడా ఏం కనబడతలేదు. ఎక్కడ కనబడతలేదు. అడిగిన నేను అయితే పబ్లిక్ టాయిలెట్స్ ఏమన్నా పెట్టిరా అంటే లేదన్నా 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చి పబ్లిక్ టాయిలెట్స్కి పోయి వస్తున్నామని చెప్పారు. నేను ఇప్పుడు టాయిలెట్స్ గురించి అడిగితే చెప్పిరాలు. సో అన్నం ఏడ పెడుతురో ఏం పెడుతురో మనకు తెలియదు. ఎన్ని రోజులు పెడతారో కూడా తెలియదు. ఎవరు ఇవాళ సాయంత్రం వరక మరి ఆడికి పోవాలి వీళ్ళందరినీ. అయితే ముఖ్యమంత్రి ఇంటికాడన్నా పెట్టుకోవాలి. ముఖ్యమంత్రి కూడా బొచ్చడు ఫామ్ హౌస్లు ఉన్నాయట. లేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది దాని పక్కకే ఉన్నది. ఆయన ఆడ ఉన్నది కొంత ల్యాండ్ అయితే దాదాపు 100-150 ఎకరాలు కబ్జా చేసేసిండట. ఏది గవర్నమెంట్ ల్యాండ్. దీని వెనక సైడ్ మొత్తం దాని కాంపౌండ్ మొత్తం పెట్టిండట. వీళ్లకు ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రేమ ప్రజల జీవితాల మీద, బతుకుల మీద పైసం అంతా కూడా లేదు, ఇసుమంతా కూడా లేదు అనేది చాలా స్పష్టంగా ఉన్నది. వీళ్ళు భూబకాసురులు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఈ రాజకీయ వ్యవస్థ కూడా అంటే జనాలు కూడా
50 రూపాయలు 100 రూపాయలు గడియారం ఇస్తే ఇంటింటి గడియారం ఇచ్చి గెలిచిండు ఆయన, పైసలు ఇచ్చి గెలిచిండు. ఈ పైసలు ఇచ్చి గెలిచినందుకు జనం కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎటువంటి వాళ్ళకు ఓట్లు వేస్తే ఏం జరుగుతుంది మన జీవితాలని. వాళ్ళే అంటారు ఇప్పుడు మా చెప్పు తీసుకొని మేము కొట్టుకోవాలని మాట్లాడుతారు ఒక్కొక్కరు. ఈ పైసలకు ఆశపడి కకృతి పడి అంటే కొంత ఇప్పుడు ఆయన చెప్తుండు ఏంది ఇది ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిందని చెప్పని జరిగిందా అంది అని. అప్పుడు పబ్లిక్ ప్రజలు కూడా అంటున్నారు కదా అప్పుడు ఈయన ఆడనే ఉండే కదా మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చిండు అప్పుడు సగం చేసుకుంటూ మొత్తం చేసిండని చెప్పండి. అంటే వీళ్ళు ఎవరు మారినా కానీ వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ మారకుంటే ప్రజల పట్ల ప్రేమ ఉన్నటువంటి నాయకత్వం కనుక రాకుంటే ఇది ఇది ఇట్లనే పాడవుతుంది. 600 నుంచి 800 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళ బతుకుల పరిస్థితి అసలు నాకు ఇది చూస్తుంటే నాకు అసలు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో ఏం అర్థం కాని పరిస్థితి, ఏడవాళ్ళం కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. వాస్తవంగా సీన్ నాకు కూడా నాకు అసలు అంటే హృదయ విదారకంగా ఉన్నది. అసలు ఏం రాజ్యం రా నాయన ఇది, అసలు ఏం పాలన ఇది. 80 సంవత్సరాల దగ్గరకు వస్తుంది దేశానికి స్వతంత్రం వచ్చి, ఇంత పెద్ద రాజకీయ వ్యవస్థ ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీ అని చెప్పని మనం పోజులు కొడుతున్నాము. ఈ పైసలన్నీ కొంతమంది దగ్గరనే ఉన్నాయి. అంటే 1% ఆఫ్ ది నేషన్ చేతులలో దేశ సంపద 44% ఆఫ్ దేశ సంపద వాళ్ళ చేతులలో ఏంది ఆస్తులు స్థిరాస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ బాటమ్ 50% ఉన్న వాళ్ళ దగ్గర జస్ట్ 2.72 అంటే బిలో 3%, బాటమ్ 50% ఉన్నటువంటి జనాభాల చేతులలో దేశ సంపద ఉన్నది. అంటే చూడండి ఇది సమానమైన సంపద షేర్ కావాలి కదా దేశంలో. ఇట్లా ఉన్నది. ఇప్పుడు ఇవాళ ఈ జిల్లాలో ఒక 6-7 మంది 6 లేకపోతే ఒక 10 మంది తీసుకున్నది. కమ్యూనిస్ట్ లీడర్షిప్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ లీడర్షిప్ కావచ్చు, బీజేపీ వాళ్ళ చేతుల్లోనే ఈ జిల్లాలో ఉన్నటువంటి మోర్ దెన్ 50% ఆస్తులు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. అట్లా నువ్వు ఎక్కడ పోయినా కానీ అదే పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి చూస్తున్నైతే అసలు ఏంది యువతరము ఎక్కడున్నాము, మనం కూడా ఎక్కడున్నాము. ఇటు ఫ్లెక్సీలలో బొమ్మలు పెట్టుకొని, నాయకుల బొమ్మలు పెట్టుకొని వాడు రాగానే ఊరెక్కుంటా వాడు ఎంబడి డప్పు కొట్టుకుంటా వాడు సాయంత్రం పోయేటప్పుడు ఒక 500 ఒక బిర్యానీ పొట్లం ఇస్తే ఇంత క్వార్టర్ బాటిల్ ఇస్తే తాగి వచ్చేటువంటి యువతరము ఇట్లా నిర్వీర్యమైనాక పేదోళ్ళ బతుకులు మొత్తం ఇట్లనే అయితే ఎవ్వడు మాట్లాడేటోళ్ళు లేడు కదా. నిర్వీర్యమైన నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఓట్లు వేసుకునే లీడర్లు ఉండాలి ఇక్కడ, మనసుండోళ్ళం కాదు. ఆ నాయకులు వచ్చి ఉండాలి ఇక్కడ. వాళ్ళు అడ్డం తిరగాలి. ఏ పార్టీ ఈ పార్టీ అని ఆ పార్టీ అని కూడా కాదు కదా. అందరూ కలిసి ఉన్నారు. ఈ రాజకీయ వ్యవస్థ మొత్తం అందరూ కలిసి ఉండి ప్రజలను ఇట్లా ఇంత దుర్మార్గంగా చూస్తున్నారు కదా. ఇప్పుడు మన బోటోళ్ళము మనం నిస్సహాయ స్థితిలో ఉన్న మనం ఏం చేయగలుగుతాం. మనం ఇప్పుడు జనానికి చెప్తున్నాం, జనాన్ని చైతన్యవంతులు చేస్తున్నాం మనం, అంతే తప్ప ఇది ప్రభుత్వాలకు తీసుకుపోవాలంటే మన మీద కూడా బొచ్చడు ఆంక్షలు కదా. మన చోటలో మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అని మాట్లాడుతుండ్రు, ఏదోదో మాట్లాడుతున్నారు, అరెస్టులు చేసుడు. మెయిన్ స్ట్రీమ్ మీడియానేమో వాళ్ళు ఎట్లా పెడతారు ఇంటర్ కాబట్టి వాళ్ళకి మంచి అందరికీ ఉన్నాయి. మన సొంటలను అరెస్టులు చేస్తారు, మన సొంతలో బొక్కలు పెడతారు, మనని ఇబ్బంది పెడతారు, ఇళ్ళకెళ్ళి బయటికి రానియకుండా చేస్తారు. ఈ వ్యవస్థ అంతా ఏంటిదంటే జనం కూడా మారాలి, ప్రజలు కూడా మారాలి. చాలా ఘోరం, చాలా 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 దయనీయమైన పరిస్థితి. మన ఇంట్లోనే ఎవరైనా చిన్నపిల్లలు ఉండి బడికి 4 రోజులు పోకపోతే వాడు మళ్ళీ ఇంకొక బడికి పోయిన తర్వాత వాడి లైఫ్ ఏమవుతుంది దానికి కోపం అవుతాడా? 2nd చాప్టర్ 3rd చాప్టర్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా. మానసికంగా వాళ్ళ మీద ఎంత ఒత్తిడి పడుతుంది, ఎంత 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 దారుణంగా అంటే ఇప్పుడు అందులో కడుపుతో ఉన్నటువంటి తల్లు అక్కజెల్లెలు ఉన్నారు, బీమారయ్యి రోగాలతో ఉన్నటువంటి తల్లులు ఉన్నారు, హ్యాండిక్యాప్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, చేతులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఏమాత్రం కనీసం కనికరం అనిపించదా ఈ రాజ్యం నడిపేటువంటి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆయనకున్న మంత్రులకు కానీ ఆపోజిషన్ లీడర్ కానీ ఏదో ఇట్లా టైంపాస్కి వచ్చినట్టు వచ్చి పడుకొని 100 కోట్లు ఉన్నాయి కదా వాళ్ళ దానిలో ఒక 100 కోట్లు ఇస్తే ఏం పోయిందో ఒక వచ్చి ఆయన ఏదో వచ్చి ఆడిపోయి ₹1,00,000 ఇచ్చినట్టు. ఇప్పుడు బీఆర్ఎస్ దగ్గర తక్కువ పైసలు ఉన్నాయా? వాళ్ళు 1000 కోట్లు పెట్టే కదా పార్టీ ఆఫీసు ఉన్నాయి కదా, 100 కోట్లు ఇవ్వచ్చు కదా వీళ్ళకు. అరే మీరు ఇంత ఘోరంగా ఉన్నాయి. వాళ్ళ పువ్వాడ అజయ్ భూములు కూడా ఉన్నాయట ఇక్కడ మొత్తం చుట్టుపక్కల మొత్తం. అంతకుముందు పువ్వాడ అజయ్ను వీళ్ళు పొంగులేటిను ఈయనే పువ్వాడ అజయ్, పొంగులేటి, ఇంకో మంత్రి తుమ్మల, వీళ్ళు ముగ్గురు కలిసి చేసినాయి కదా అంతకుముందు. ఇప్పుడు కూడా వాళ్ళ వాటాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ షేర్లు వాళ్ళకు ఉంటాయి. ఉట్టిగా జనానికి చూపిస్తేందుకు వచ్చి నేను రాగానే కోట్ల ఇల్లు ఇస్తా, ఆడు ఉన్నప్పుడు ఏం చేసింది ఏం లేదు, ఇప్పుడు పోయినాకనైతే నేను చేస్తాడు. ఈ ఒక 100 కోట్లు ఇచ్చి వీళ్ళకి ఇండ్లు కట్టి ఇన్ని కుటుంబాలు ఉన్నాయి కదా, ఇండ్లు కట్టి ఒక పెద్ద కాలనీ కట్టి వాళ్ళ భూములు దానం చేసి, భూదాన్ భూములు ఎవరో దానం చేసిన వాళ్ళు కదా పెద్ద మనుషులు. ఆ వేణుగోపాల్ అంటే ఆయనట, రామారావు అంటే ఆయన, ఇద్దరు పెద్ద మనుషులు పేద ప్రజల గురించిన భూములల్లా మీరు గద్దెల్లోకి వచ్చి మీరు కబ్జా చేస్తారు కదా. నీ పార్టీకి 100 కోట్లు కాంగ్రెస్ మీద ప్రెజర్ పడుతుంది, బీజేపీ మీద కూడా ప్రెజర్ పడుతుంది. ఇట్లా నిర్వాసితులు చేసి రోడ్ల మీద పడేస్తారు. మీరు పోయి ఒకరోజు షో చేసి టీవీలో పిలిచి మొత్తం చేసి ఆడ పోయి చూపించుకోవాలి. నీ పైసలు నీకుంటాయి, నీ అకౌంట్ నీకుంటాయి, నువ్వు నీ చెల్లె నీ బావ నీ అయ్య మొత్తము పెద్ద 100 కోట్ల విల్లాలల్లా పెద్ద ఇటాలియన్ మార్బుల్స్, పాము కూడా పాకలేనటువంటి మార్బుల్స్లల్లా మీ ఇండ్లు పాడవుతాయి. వీళ్ళేముండి మీ ఓట్లేసిన జనం ఎట్లుంటారు, గద్దెలకి కూర్చున్నలేమో మీ ప్రతాపాలు ఇట్లుంటాయి. ఇక్కడ కాదు ఏ దేశం పోయినా కానీ సొంత గాలి మోటార్లు కొనుక్కొని
తీసుకొని పోయే స్థాయికేమో మీరుంటారు. ఈ పేద ప్రజలేమో అన్నమో రామచంద్ర అని చెప్పి వీళ్ళుండి సాయంత్రం వరకు అదేంది డెడ్ లైన్ పెట్టి అదో శత్రు దేశాలకు వెళ్ళి వీడికి వచ్చినావు బిడ్డ నువ్వు దేశం వదిలిపెట్టి పోతావా లేదా అన్నట్టుగా వాళ్ళు కూర్చొని నువ్వు ఇచ్చి 10 ఏళ్ళ నుంచి వాళ్ళు పాపం అక్కడ ఉంటున్నారు. అది ఇల్లీగల్ కూడా కాదు. మళ్ళీ ఇవాళ వచ్చి కూర్చొని పేర్లు చదువుతుంటే ఏం తమాషా ఇది, ఎక్కడున్నా మనం, ఏ పాలన ఇది, ఎంత అన్యాయము, ఎంత దుర్మార్గము, ఎంత దౌర్భాగ్యము. ప్రజలకు కూడా మోసం, ఇది జనాన్ని మోసం చేసుడు తప్ప ప్రజలు చైతన్యవంతులు కాకపోతే ఇదేం కాదు, కష్టం అవుతుంది. ఇది ఇట్లా ఉండేది కాదు ఇది. సో ఏంది పరిస్థితి ఇక్కడ ఎన్ని రోజులు నుంచి ఉంటారు ఇక్కడ? 4 రోజులు కాచి ఉంటాం సార్. 4 రోజులు కాచి ఉంటారా? ఏంది పరిస్థితి అంతా సామాన్యది మొత్తం మీరే ఇవన్నీ మొత్తం అయ్యారు. మొత్తం ఇల్లు అందరూ తీసుకొచ్చి పడేసారా? మొత్తం 7 నెలలు ఇల్లు తీసుకొని పడేసారు సార్. ఇప్పుడు వెళ్ళమంటే ఎక్కడి నుంచి వెళ్ళాం సార్. మొత్తం ఒక్క మొత్తం బుక్ చేశారు ఇల్లులన్నీ. రేకులు గీకులు మొత్తం ఆధార్ కార్డులు పోయినాయి, బట్టలు పోయినాయి, అన్న కొన్ని దొరికిన కొన్ని అల్లనే పోయినాయి సార్. అయ్యో బట్టలు మొత్తం పిల్లలు తల్లిలు అందరు పోయినాయి. ఆధార్ కార్డులు కూడా సగం అల్లనే పోయింది, బూడిపోయింది మొత్తం. అయ్యో దొరికిన వాళ్ళు లేని వాళ్ళకి అయిపోయినాయి. అంటే మీకు భూదాన్ బోర్డు ఇచ్చిందా ఆర్డర్? ఇచ్చారు సార్. ఆడనే ఉంటారు 3-4 సంవత్సరాల నుంచి. చాలా వచ్చారు, మొత్తం ఆగం చేసి అప్పుడే మనం ఆగం చేసి వెళ్ళిపోయారు. 1000 మంది వచ్చారు పులుసులు గిలుసులు కొట్టినకి వచ్చారు. ఏం వాళ్ళకు ఇంట్లో చావానికి ఏం చేసి బయట వేసుకున్నాం. మొత్తం దొరికిన కాడ దొరికినాయి, మొత్తం పోయిన కాడ పోయినాయి. అయ్యో సార్ ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తాం, కూలీ 4 కమ్మాలు అడ్డ మీద పోయి కూలీ 4 చేసుకొని బట్టలు కూలి పని అంతే. కూలే మా రక్కల కష్టమే. మా పట్టు నిండిపోయినారు. ఏం మా వెనక ముందు తల్లిదండ్రులు చంపేసేది ఏం లేదు. మా రక్కల కష్టం బతాను, కూలీ 4 చేసుకున్నాం. అదే సార్. మరి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉంటుంది, ఏంది పరిస్థితి? అదే కావాలా ఇందిరమ్మ ఇల్లు కావాలా? కొంతమంది అంటున్నారు మా నాన్న ఇస్తారు అంటున్నారు, మరి ఇస్తారో ఇయ్యారో తెలియదు సార్. ఎందుకు కూల్ చేశారు అసలు? ఏమో అనుకోకుండా చేశారు, వచ్చేసి అనుకోకుండా వచ్చారు. తెలియదు సార్ మాకు. అనుకోకుండా తొందరగా వచ్చేసారు, గబ్బగబ్బా చెప్పారు. బట్టలు గిట్ల మంచాలు గిట్ల చావనుకుంటే బయట వేసుకొని ఇల్లు మొత్తం చేసేస్తా కానీ చేసేసారు. అనుకోకుండా వచ్చారు. ఎంతమంది వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు కూల్చారు అసలు? అలా దగ్గర 1000 మంది వచ్చారు సార్. పోలీసులు 1000 మంది. మాకు 30-40 అవి వచ్చాయి. జేసీబీలు వచ్చారు, మొత్తం కూలి దిగారు సార్. అనుకోకుండా జరిగింది సార్. ఇప్పుడు ఏ టైంకి వచ్చారు వాళ్ళు? పొద్దున 10-10:30 వచ్చారా? 12 అయింది సార్ వచ్చాకనే. 12 ఇంటికి పెట్టుకుని సాయంత్రం దాకా మొత్తం కూర్చేశారు. అయ్యో వచ్చేసి ఇక్కడ పడ్డాం. ఇప్పుడు మీ పరిస్థితి ఏంది మరి? పరిస్థితి ఏం సార్, ఏమన్నా న్యాయం చేస్తాం. ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు వచ్చి 4 రోజులు ఉంటున్నాం. ఇప్పుడు ఇవాళ రేపు ఉండి వెళ్ళానంట. ఎక్కడ పోయామని ఎక్కడ ఉండాలని ఆలోచన చేస్తాను. ఇప్పుడు ఉంటాను కూడా. ఇప్పుడు మనం ఖమ్మం ఉంది కదా, ఇప్పుడు ఏ రోడ్డు మీద పడ్డా తల్లుల పిల్ల ఆగం అవుతుంటున్నాం. ఒక గూడని ఉంటే ఆ గూడలో పడ చదువు ఏది లేకుండా ఇళ్ళకి వస్తే వీళ్ళు కూడా పోన్నాడు. కానీ ఒక్కడే ఒక్కడే రోజు ఫుడ్, అది కూడా ఒక్కటే పూట. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం అన్నం, కథం సాయంత్రం. ఎంతమంది కొడుకులు బిడ్డలు మీకు? నాకు 3 బిడ్డలు, ఒక కొడుకు అన్న. 3 బిడ్డలు, ఒక కొడుకు. ఏం చేస్తారు వాళ్ళు? అలా ఇష్టం వాళ్ళకి ఏం చదువు లేదు, ఏం లేదు. కూలినాలు చేసుకొని నా భార్యని కూలినాలు చేసుకొని పిల్లలు చదువుకొని ఇంటికాడ ఉంచుకుంటారు. ఏం లేదు మాకు కూడా. చదువుని కూడా అంత ఓపిక లేదు కూడా. ఇష్ట అయింది అనుకోకుండా అయింది. తలకాయ పట్టుకొని కూకున్నాం. మరి ఇప్పుడు ఏంది మరి ఎటు పోతారు మీరు? ఏంది మరి ప్రభుత్వం ఆదుకుంటుందా? ఏమనుకుంటారు మీరు? ఏం ఆదుకుంటారు? ఆదుకున్నట్టు ఈ పని ఎందుకు చేస్తారు సార్? మొత్తం అయిపోయినాక ఏముంది, ఏమన్నా సాయం చేస్తారని ఉన్నాము. అది ఏం చేస్తాడో చేరుతాడో. ఇప్పుడు బయట మాట్లాడుతున్నారు కదా, అంతే. మరి ఏం చేస్తాడో తెలియదు. ఎక్కడి నుంచి మీరు? మనం ఇక్కడ లోకల్గా అంటే గుట్టకాడ, మనం ఎగటపాలెం గుట్టకాడ ఉన్నాం. దగ్గర 3-4 సంవత్సరాల కానీ బతనే ఉన్నాం. కూల 4 చేసుకోండి. కరెంటు లేదు, ఏమి లేదు, నీళ్ళు లేవు, ఏం లేవు. ఇబ్బంది పిప్పల. ఆ దోమలాలు పండుకొని కూడా ఒక రూమ్ సొంత డబ్బులు పెట్టి కట్టించుకొని కూడా అవి కూడా కూలి దిగారు. ఇప్పుడు ఏటి వాళ్ళం మీరు పెద్దోళ్ళు మీరు ఏదని చెప్తే మాకు కొంచెం కొంచెం దయాన్ని చూపిస్తే పోయి ఏడున్నలో ఉండొద్దు అని చూపిస్తే ఆడిపోయి బతుకుదాం. ఒక గుర్తు చేసుకున్నా కూలాలు చేసుకున్నాం బతాం. ఆ రోజు ఏం జరిగిందమ్మా కూల్చే రోజు? మాకేమి చెప్పలేదు. చెప్పకుండా అదంతా వచ్చి కూల్చేసారు. నేను సామాన్ చదువుకుంటానన్నా కూడా ఆగలేదు. రేకులు అవన్నీ పోయినాయి, సామాన్ పోయినాయి, అన్ని పోయినాయి. పిల్లగాళ్ళ బట్టలతో సహా పోయినాయి. బట్టలతో సహా ఏం చదువుకొని అందులో అన్ని కూలిపోయినాయి, సామాన్ పోయినాయి, అన్ని పోయినాయి. అదంతా వచ్చి బూపేసారు. నాకు 4 పిల్లలు. మాకు ఎక్కడ ఏమీ లేదు. అత్త మామ కాడ ఏమీ లేదు, తల్లిదండ్రులు ఇచ్చింది ఏం లేదు. 4 పిల్లలు పెట్టుకొని గోపాలపురంలో కిరాయిలు కట్టలేక అది అక్కడికి స్థలం ఉందంటే అక్కడికి వచ్చి వేసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం. మననే కట్టుకున్నాం ఇల్లు. నెల కూడా కట్టలేదు. అవి వచ్చి కూల్చేస్తారు. రేకులు అన్నీ కూల్చేస్తారు.
ఇక్కడ మాకు ఎక్కడ ఏమీ అంటే లేదు. ముందు మీకు ఏం చెప్పలేదా మీరు ఖాళీ చేయాలి అది మాకు ఎవ్వరు ఏం చెప్పలేదు. ఖాళీ చేసి చెప్పే ఉంటే మేము ఎక్కడికో వెళ్ళిపోయేటోళ్ళు, ఎక్కడ కిరాయి అన్న తీసుకుంటాం. మాకు ఎక్కడ ఏమీ చెప్పలేదు. మేము పని చేసుకుంటూనే బతికేది, పని చేసుకుంటూనే బతికేది. మాకు అక్కడ ఏమీ ఏం చేస్తారు మీరు? కూలి పని ఇట్లా మీరు కూలి పని చేస్తారు, మీ హస్బెండ్ కూలి పని చేస్తారా? సుతార్ పనిలో పోయి చేసుకొని బతికేటోళ్ళు. రోజుకి ఎంత వస్తుంది మీకు సుతార్ పని చేస్తే? మా ఆయనకి 750, నాకు 600 వస్తాయి. 4 పిల్లగాళ్ళు, 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి. మరి ఏమంటే ప్రభుత్వం ఏమంటుంది మరి? ఇంకా ఏమేం చెప్పట్లేదు. ఇస్తా అని అందరూ వచ్చి అనిపోతున్నారు కానీ ఇంతవరకు ఏం చెప్పట్లేదు. ఎక్కడ కూడా ఖాళీ చేయమంటారు. ఇప్పుడు 4 పిల్లలతో మీరు రోడ్డు మీద ఉన్నారు? రోడ్డు మీదే ఉన్నా, 4 పిల్లల్ని వేసుకొని రోడ్డు మీద ఉన్నాం. తిండి లేక తికన. మరి రెంట్ పోవచ్చు కదా ఎక్కడికన్నా? రెంట్కి ఇప్పుడు సడన్గా రెంట్ అంటే ఎవరు ఇస్తారు మనకి? ఎవరన్నా ఇస్తారా? మరి ఏమనుకుంటారు మీరు? ప్రభుత్వం ఏం కోరుతున్నారు మీరు? ఏం కోరుతారు? ఇంకా ఏం చెప్పలేదు. ఇస్తా అంటున్నారు, అక్కడే ఇస్తా అంటున్నారు కానీ మరి ఎక్కడ ఏమైతే తెలియదు. అంటే మీకు తెలియదా భూమి మరి భూదాన్ని ఇయ్యలేదు అనే విషయం? భూమి ఇస్తా అని అనడానికే కట్టుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం. ఈ స్థలాలు పోవు ఉంటాయి అన్నసరికే కట్టుకున్నాం. ఇప్పుడు సడన్గా వచ్చి కొలగొట్టేసారు. 3 పాపలు, 1 అబ్బాయా? చదువుతున్నారు పిల్లలు ఏమన్నా? 2 చదువుతున్నారు. అబ్బాయి చదువుతున్నాడు. మా అబ్బాయి అమ్మాయి చదువుకుంటారు. ఇంకిద్దరు మిగతా వాళ్ళు పాప. ఎలుగు మాటలే మేము 8 సంవత్సరాల నుండి ఉంటున్నాం. ఇక నోటీసులు గీటీసులు ఏమీ ఇవ్వలే. నైట్ నుండి వస్తున్నారని చెప్తే నైట్ నుండి ఎటు నుండి ఎవరు వస్తారో కూడా తెలియదు మాకు. చూస్తూనే ఉన్నాంలే కానీ ఇక అన్నాలే సున్నాలే వండుకున్న అన్నాలు కూడా అట్లనే ఉన్నాయి. వచ్చారు ఇక చదువుకోవడానికి కూడా టైం ఇవ్వలే. ఇక మా అయితే సగం పోయినా సగం తీసుకున్నాం. సగం సామాన్లు తీసుకున్నారు, సగం సామాన్లు అక్కడ ఉన్నాయి. మొత్తం ఇరిగిపోయినాయి. తీసుకున్న టైం కూడా ఇవ్వలే మాకు. అయ్యో, ఏం చేస్తారు మీరు? మీ ఆయన చేస్తారా, మీరు చేస్తారా జాబు? జాబులు ఏమి లేవు మాకు. ఏం చేస్తారు మరి? నేను కూలికి వెళ్తా. మీరు కూలికి వెళ్తారు? మా ఆయన కూడా కూలికి వెళ్తారు, సుతార్ పని. సుతార్ పనికి వెళ్తారు మీరు? సుతార్ పనేనా? నేను కూలికి వ్యవసాయంలో పనికి తీసుకెళ్తారు కదా, అట్లా వెళ్తాం. అట్లా వెళ్తారు. అంటే ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు అక్కడ? మేము 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు చూడండి. భూదాన్ బోర్డు ఇచ్చిన ఉంది, ఆర్డర్ ఉంది మాకు. కొంచెం అది కూడా ఇచ్చారు, కాగితాలు కూడా ఇచ్చారు. కాగితాలు కూడా ఇచ్చారు పైనుండి మాకు ఇచ్చారు. ఉన్నాయని చెప్తున్నారు కానీ వీళ్ళు లాక్కున్నారు. ఎవరు? ప్రభుత్వం లాక్కున్నారు. లాక్కున్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇస్తాను అని చెప్తున్నారు. ఇప్పుడు ఏందో చదువుతున్నారు కాబట్టి మరి ఆడైనా ఇస్తారో ఇయ్యరో ఏదైనా తెలియట్లే. మీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఏం చేస్తున్నారు? అమ్మాయి 9 చదువుతుంది, అబ్బాయి 5 చదువుతాడు. గవర్నమెంట్ స్కూల్ చదువుతారు? హాస్టల్లో జాయిన్ చేసిన. గవర్నమెంట్ హాస్టల్లోనే జాయిన్ చేసిన. అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నారు. ఇక్కడ మీతో లేరు. పిల్లగాళ్ళు ఉంటే ఇబ్బంది అయ్యింది కూడా. ఇవన్నీ సామాన్లు పెట్టుకొని అవి ఎత్తుకోవడమే ఇప్పటిదాకా నాకు గంట పట్టింది తల్ల పోయి వస్తాక. ఇక ఇట్లుంది పరిస్థితి. ఇక కడుక్కోవడానికి రుద్దుకోవడానికి కూడా లేవు. ఈ రోజు ఒక్కరోజే ఉండాలి, సాయంత్రం కల్లా ఖాళీ చేయమని చెప్తున్నారు. ఎక్కడికని కూడా తెలియట్లేదు. మేమైతే ఈ నుండి కదిలితే మాకు అది కూడా ఉండదు. వాళ్ళు ఇచ్చేదాకా ఇక్కడే ఉంటాం. వాళ్ళు అన్నం పెట్టకపోయినా అంటే మామూలుగా పెడుతున్నారులే కానీ ఒకవేళ ఖాళీ చేయట్లేదని పెట్టకపోయినా కూడా మా సొంతంగా కొన్ని తెచ్చుకున్నాం కదా, బియ్యం కూరగాయలు అవి పెట్టాను, వండుకొని ఇక్కడే ఉంటాం అది అయ్యేదాకా. అంటే 15 రోజుల దాకా వాళ్ళు చూసి చెప్తామని చెప్తున్నారు, కట్టించి ఇస్తానంటున్నారు కదా, అప్పటిదాకా ఇక్కడే ఉంటాం, ఎటైతే వెళ్ళాం. మళ్ళీ వెళ్తే మళ్ళీ బాగుండదు కానీ ఇన్ని సంవత్సరాలు ఉండి ఇల్లులే కూలిపోయి ఉన్నాం. ఇంకా మాకు అసలే 2 గదులు కట్టుకున్నాం, బాత్రూమ్ చుట్టూ వరండా కూడా కట్టుకున్నాం. మా చేతనైనంతలో మేము కట్టుకున్నాం. కూలి నాలి చేసి పోగు చేసుకొని కట్టుకున్న దాన్ని వచ్చి కూల్చే వరకు ఇప్పుడు తింటందుకు కూడా కనీసం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు మా చేతిలో. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు కట్టి ఇవ్వబోయినా మామూలుగా కూలిపేసిన దాంట్లోనే ఇచ్చినా ఇక మా దగ్గర ఉన్న చినిగిపోయిన పట్టాల గిట్టాలు కట్టుకొని అక్కడే ఉంటాం కానీ ఎక్కడిచ్చినా అక్కడికి ఏదైతే వెళ్ళాం. ఇల్లు రాలేదు సార్, ఎక్కడో వచ్చిపోయేటోళ్ళ పేర్లు అయితే వచ్చినాయి. మేము అంతగానో కరెంటు నీళ్లు లేకుండా చిన్న పిల్లగాళ్ళని వేసుకున్నా మాకు రాలే మా పేర్లు. పొద్దుట అంచు కూర్చున్నాం, ఇంత మట్టి నా పేరు లిస్టులోనే రాలేదు సార్. మేము ప్రేమించి పెళ్లి చేసుకుని ఖమ్మంలో ఉంటున్నాం. మా అత్తగారు వాళ్ళు రానిట్లా, మా అమ్మగారు వాళ్ళు రానిట్లా. మా అత్తగారు వాళ్ళది కోంటలు కూడా, మా అమ్మ వాళ్ళది నేరడ. వాళ్ళకి మమ్మల్ని రానిట్లా. మేము ఖమ్మం
ఖమ్మంలో ఉన్నాం ఇన్ని సంవత్సరాలు. అక్కడ గుట్ట మీద అని తెలిస్తే వెళ్ళినాం. జీవనాధారంగా ఉన్నాం ఇన్ని సంవత్సరాలు. మేము 6-7 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ అక్కడే. అక్కడ మా 2 పిల్లలు. ఇంత మటుకు మాకు ఇల్లు లేదు, వాకిలి లేదు, ఏమీ లేదు. పొద్దున కూర్చున్నాం. అమాసప్పుడు నన్ను పోయిన వాళ్ళు అయితే వస్తాను పేర్లలో, కానీ మా అయితే ఇంత మటుకి రాలే. ఆ రోజు దెబ్బ ఒక పక్క గుల్పుతుంటే ఒక పక్క సామాన్లు వేసుకొని వచ్చినాం. మా పేర్లు కూడా రాయలే. అది సార్ మా బాధ. భూదాన భూమి ఇచ్చిన పత్రం ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర, కమిటీ వాళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పారు. ప్రతి మీటింగ్కి పోయాను, కరెంటుకి పోయాను, నీళ్ళకి పోయాను, కోర్టుకి గినక చాలా సార్లు పోయాను, మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి గిన పోయాను సార్. అన్నిటికి పోయాను, అన్నిటికీ తిరిగిను. మాకంటూ ఏదన్నా ఒకటి ఇల్లు కావాలి సార్. మేము పిల్లల్ని వేసుకొని ఇబ్బంది పడుతున్నాం సార్. కూలి పనికే చేసుకొని బతుకుతూ నేను ఇంట్లో ఉంటా. మా ఆయన కూలికి పోతారు సార్ సుతారు పనికి. మాకు ఏదన్నా ఒక ఇల్లు కావాలి. ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఏం డిమాండ్? మాకు ఉండటానికి నీడ కావాలని డిమాండ్ చేస్తున్నారు సార్. ఇస్తా అంటున్నారంటే ఎక్కడో అమాసపుణ్యంలో బయట వాళ్ళ పేర్లు వస్తున్నాయి, మా పేర్లు రావట్లేదు అందులో. మేము ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళని, లేకపోతే ఇక్కడ సామాన్లు ఉన్నోళ్ళని ఎంక్వైరీ చేసి ఇవ్వాలి సార్. మాకు సామాన్లు మేము అన్న నుంచి కూలితేనే సామాన్లు వేసుకొని వచ్చింది. అది సార్ మేము అనుకునేది. మాది ఇక్కడేనండి. మీరు కూడా ఇల్లు కోల్పోయారా? మీరు కూడా? మేము 5 లక్షలు పెట్టి ఇల్లు కోల్పోయినాం సార్ కట్టి. 5 లక్షలు కట్టారా? 5 లక్షలు పెట్టి కట్టారు ఇల్లు? కట్టారా? స్థలం చూపిస్తే మేము 8 నెలలు అయిందండి పోయి కట్టుకొని. కూలిపోయారు, నివాసం లేదు, ఇక రెంట్ కొంటున్నామండి. ఇక మా జీవన ఆధారం ఏం లేదు. ఇక ఆ ఇల్లుతోనే ఉన్నాం, మాకు ఏమి లేదు పరిస్థితి. రోడ్డును పడ్డాం. అది ఎనీ ఇన్ఫర్మేషన్ లేకుండా కూలిపేశారు అన్ని ఇల్లులు. ఒక 2 days ముందు ఇల్లు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఎక్కడో అక్కడ చదువుకుంటాం. సామాను కూడా ఆగమైంది, రేకులు ఆగమైంది, కట్టుకున్న నివాసం 5 లక్షలు ఆగమైంది. 8 నెలలు అయింది సార్ మేము వచ్చి. మేము ఫ్లిప్కార్ట్లో డెలివరీ బాయ్ చేస్తాం సార్. ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ చేస్తారా? అయితే ఇక కోల్పోయినాం సార్ మొత్తం జీవన ఉపాధి. ఇంకా పరిస్థితి రాజకీయ నాయకులు అండలతో ఇది ప్రోత్సాహంతో జరిగింది సార్. ఈ రాజకీయ నాయకులు గెలిచారు, పోయారు. ఏం ముగ్గురు మంత్రులు ఉన్నారు ఖమ్మం నుంచి, ఏం పట్టించుకోలేదు సార్. విమర్శించడానికి కూడా రాలేదు సార్ ఇట్లా జరిగిందని. ఎవరున్నారు ఈ గడ్డ వెనకాల? ఈ గడ్డ వెనకాల తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగిలేటి శ్రీనివాసరావు గారు, మిగతా ల్యాండ్ మాఫియా వాళ్ళు కలిసి కుట్ర పొందారు సార్. అదే సార్ పరిస్థితి. ఎందుకు అంటే ఎందుకు కూలగొట్టినా చెప్పారా మీకు సమస్య? మాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్. లేదు. ఇప్పుడు ఏమంటారు మా కలెక్టర్ గారు? ఏమంటారు అసలు భూములే భూదాన భూమి కావు, భూదాని భూమి, మరి భూదాని భూమి కాకపోతే బోర్డు ఎందుకు పెట్టారు సార్? మళ్ళీ అక్కడ కూడా లేదంటారు కదా, అసలు మీకు ఇయ్యలేదు చెప్తే ఉన్నాయి సార్. భూదాని భూమి 2018లోనే వచ్చినాయి సార్ వాళ్ళ కాడికి ముందే. ఈ మధ్యన మళ్ళీ వీళ్ళు క్రియేటివిటీ చేసి పిచ్చి మా నెలగొట్టారు సార్. అన్ని హక్కులు ఉన్నాయి, మీకు లేదంటున్నారు సార్. అది సార్ పరిస్థితి. బాధ సారు, ఎంత కోల్పోవటమే సారు. సామాన్లు చూడండి సార్, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అసలు. ఇక అసలు ఎంత బాధగా ఉందంటే అంత బాధ. ఏమో సారు, 6 మేము ఛాయలు కూడా తాగలేదు, వచ్చారు. ఛాయలు కూడా తాగలేదు, ఏం తాగలేదు, వచ్చారు. మీరు కూడా ఏం ముట్టుకోవద్దు, మేమే సదిరుతాం, మేమే మన మున్సిపాలిటీలో పెట్టి మున్సిపాలిటీ బండ్లు కంపు వాసన వస్తుంటే అల్లేసారు మా సామాన్లు. ఎంత వాసన వస్తుంటే అల్లు వేసారు మమ్మల్ని. మేము కూడా చదువుకోద్దు, వాళ్ళే చదరాలంట. చదిరి వాళ్ళు వేసారు. ఈ వాసనకి కడుపులు తిప్పే హాస్పిటల్ పాలేను. అంత అద్మానంగా చేశారు సార్ మమ్మల్ని, అంత అన్యాయం చేశారు. 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల నుంచి కరెంట్ లేకుండా సంవత్సరం అవుతుంది. అంత ముందు కూడా మామూలుగా తగిలించుకుంటా అంటే దొంగ కరెంట్ అని అనుకొని తీసుకొని లోపల పెట్టుకున్నారు స్కూల్. మేమైతే రేకులు వేసుకున్నాం సార్. అబద్ధం ఆడదాన్ని కట్టుకోలేదు, ఇంకా రేకులే వేసుకున్నాం. ఎందుకంటే అన్ని డబ్బులు ఉన్నప్పుడే పిల్లగాళ్ళని చదివించుకోవటమే సరిపోతుంది. ఉన్నప్పుడు కట్టుకుందాం అనుకున్నాం. రేకులు సార్, టీవీ కొనుక్కుంటే టీవీ అలా దొక్కేశారు. టీవీ పోయింది సార్, చూపి ఉన్న ఇప్పుడేం చూపిస్తాను. నా ఇంట్లో రేకులు, నా టీవీ బల్ల, గ్యాస్ బల్ల అన్ని అలానే దొక్కేశారు. పోయినాయి, అలానే పోయినాయి సార్. అలానే పోయి ఏం చేస్తాం సార్? అసలు అన్నాలు పెట్టేటోళ్ళే మమ్మల్ని ఇసం పెడితే ఇంకా మేము ఏం చెప్పలేస్తాం, ఏం చెప్పలేము. ఇక వాళ్ళ ఇష్టం, ఇక అంతే. అంత ఖర్చులు పెట్టుకొని అసలు అదే నాకు అర్థం కావట్లే. మాకు టిఫిన్ కూడా పెట్టారు, టిఫిన్ పెట్టి భోజనం పెట్టి మమ్మల్ని ఏడిపించారు.
అంత అసలు వాళ్ళుగా ఎందుకు ఆ ఇసం ఆ టిఫిన్లోనే ఇసం కలుపుకొని వస్తే అయిపోతుందిగా అంటాను. తినేస్తాం మంచిగా చదువుకొని వాళ్ళు పోవచ్చుగా, వాళ్ళ భూమి వాళ్ళు తీసుకోవచ్చుగా. భూమి తింటేనే మాకు కడుపు నిండిద్ది అనుకుంటే మరి ఆ భూమి తినొచ్చుగా. మేము అన్నం కూడా తినొద్దు, వాళ్ళు భూమి తింటే వాళ్ళ కడుపు నిండిద్ది. ఇప్పుడు ఆ ముగ్గురికి హాయి ఉండాల, మెయిన్ కలెక్టర్ గారికి ఇంకా హాయి ఉండాల. కలెక్టర్ ఎంత చేసింది మరి కరెంట్ లేకుంటే 3 సంవత్సరాల నుంచి ఉంటే పక్కనే ఉంటాడు, పిలుతూ పలికేటట్టుకుంటూ కలెక్టరు. మేము పోయినప్పుడల్లా మాకు కనపడుతున్నాం, అయినా కానీ మమ్మల్ని న్యాయం చేస్తాను అనుకున్నాం కానీ ఎట్ట న్యాయం చేస్తాను అనుకోలేదు. అంత బాధాకరంగా చేసిందంటే కలెక్టరు. అబ్బో ఆయన అలా అంతా ఆగమం చేశారు సార్ మమ్మల్ని. అంటే మీ భూములు కావాలంటుండు కదా, తీసుకున్నారుగా ఇంకేంది, తీసుకున్నారు. ఇల్లు తీసుకున్నారు, భూమి తీసుకున్నారు, అన్నీ పోయినాయి సార్. ఏం లేదు సార్, బజార్లో పడిపోయినాయి సార్, ఆగమైపోయినాం సార్. ఇంకేం లేదు చెప్పేది. ఏంది నేను 9 సంవత్సరాలు సార్ ఇక్కడికి వచ్చి 9 సంవత్సరాల నుంచి మా బోధాన బోర్డు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం, కోర్టు హైకోర్టు నుంచి ఆర్డర్ తెప్పించుకున్నాం. తెప్పించుకొని చిన్న చిన్న రేకులు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరంలో నేను ఇల్లు కట్టుకున్నా. 7 లక్షలు అయింది నా ఇంటికి. కష్టపడి చెమట పడుపుకొని సుతారు పనికి పోయి ఇటు పోయి మొత్తం కట్టుకున్నా. కట్టుకున్న తర్వాత మాకు ఏ నోటీసు లేకుండా అసంబాతంగా వచ్చి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మమ్మల్ని కూల్చి మమ్మల్ని రోడ్డు పాలు చేసి మమ్మల్ని ఒక నీళ్లు గుడ్లు ఏమీ లేకుండా ఇది సత్రంలో పడి ఉంటున్నాం. మమ్మల్ని ఆదుకునే నాదులు ఎవరూ లేరు. ఏదైనా ఉంటే ఈ గవర్నమెంట్ ద్వారాగా మమ్మల్ని రోడ్డు మీద పడకుండా మమ్మల్ని కాపాడుకొని మా చోటు మాకు ఇచ్చి మా ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, మమ్మల్ని కట్టించి మాకు ఇవన్నీ కోరుకుంటున్నాం. సెలవు తీసుకున్నాం ఇంతే సార్. నేను 9 సంవత్సరాలు ఆడనే 9 సంవత్సరాలు బట్టి ఆడ ఉన్నాను సార్. నేను 9 సంవత్సరాలు బట్టి ఆడ ఉంటున్నా. రేకుల షెడ్ వేసుకున్న తర్వాత ఈ కరెంటు తగ్గించుకుంటుంటే రావటం కట్ చేయటం చీకట్లో మనిషికి 100, 50, 100, 10 చేసుకొని ఆ సోలార్ తెప్పించుకొని ఆ సోలార్ పెట్టించుకొని నీళ్లు నడుపుకుంటా తిరుగుకుంటా అదే నీళ్ళు వాడుకుంటా చిన్న చెములాలు పట్టుకొని అటు పెట్టుకొని సాయంత్రం పూట పొద్దుపూట పనికి పోయి సాయంత్రం పూట వచ్చి ఆ నీళ్ళు కట్టుకొని అట్నే తిని ఆ ఉపాసం అట్నే పండింది సార్. అట్నే పండిన తర్వాత మాకు చిన్నగా మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పక్కన కేసీఆర్ మీటింగ్ పెట్టినా మాకు కనీసం మమ్మల్ని పోలీసు వచ్చి అట్లా బెదిరించి మీరు ఖాళీ చేయండి ఏనాడు ఎవరూ లేరు. అలా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని మరీ ఇబ్బందులు పెట్టి రోడ్లను పాడేసింది సార్. అది అట్లా సార్. మీరు చెప్పండి ఏది పరిస్థితి? మేము గత 6-7 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. అక్కడ మాకు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అది భూదాన సంబంధించింది అనేసి మేము అక్కడ నివాసం చేస్తున్నాం. మా అత్తగారి కుటుంబం నుంచి అందరం ఒక్కటే గదిలో ఉండలేక కాగితాల అప్లికేషన్ పెట్టుకొని మేము అక్కడ నివాసం చేస్తున్నాం సార్. మా ఆయన కూలి పని అక్కడి నుంచి బస్సులు సౌకర్యం లేదని ఖమ్మంలో లోకల్లో పని దొరుకుతుందని మేము పని కోసం అనేసి అక్కడ నివాసం వేసుకొని ఉంటున్నాం సార్. చిన్న పిల్లలు మేము ఎంతో కష్టపడుకుంటూ పావుల్లో తేలల్లో కరెంటు లేకపోయినా నీళ్ళు లేకపోయినా మేము ఎంతో కష్టపడి అక్కడ ఉంటున్నాం సార్. అకస్మాత్తుగా వచ్చి ఇల్లులు కూలగొట్టారు సార్. మాకైతే అక్కడే మాకు ఇల్లులు కావాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు న్యాయం చేయాలి సార్ ప్రభుత్వం. ఎంతగానో మేము ఓట్లేసి గెలిపించింది మాకు ఆ యొక్క సీనన్న గారు మాకు ఏదైనా మార్గం చూపిస్తారు, ఇలా నివాసం ఏమైనా చూపిస్తారేమో అనుకున్నాం కానీ సార్ మమ్మల్ని ఇట్లా రోడ్డున పాలు చేస్తారని 4-5 రోజుల బట్టి పరిస్థితి మాకు వస్తుంది సార్. భోజనం మాత్రం పంపిస్తారులే కానీ మాకు ఏమాత్రం సంతృప్తి లేదు సార్. ఏం జరిగింది అసలు? ఆ రోజు అనుకోకుండా వాళ్ళు వచ్చారు సార్, జేసీబీలు తీసుకొని వచ్చి మొత్తం ఇల్లులన్నీ గొలగొట్టారు సార్. మా ఇల్లు ఉంది సార్, మాది రేకుల షెడ్డే సార్. మాది మా స్తోమత తగ్గట్టుగా మేము కట్టుకున్నాం సార్. ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు కట్టుకుంటారు సార్. కరెంటు లేకపోయి నీళ్ళు 9 నెలల నుంచి అక్కడ కరెంటు లేకుండా దీపాలు పెట్టుకొని సోలార్ చాలా 100-1000 రూపాయలు అట్లా వేసుకొని సార్ మేము దీపాలు పెట్టుకొని సోలార్ తెప్పించుకొని నీళ్లు సౌకర్యం చేసుకొని అక్కడ నివాసం చేస్తూనే ఉన్నాం సార్. అయినా కూడా వాళ్ళు ఈ మాత్రం కూడా అసలు నీళ్ళు ఇవ్వట్లేము. ఇట్లే కలెక్టర్ ఆఫీస్ పోయి ఎన్నోసార్లు ధర్నాలు చేసి ఎన్నోసార్లు పిటిషన్ చేసినప్పటికి కూడా వాళ్ళు ఒక్క రోజు 4 ట్యాంకర్లు పంపిస్తే 4 సంవత్సరాల నుంచి అట్లా బతుకుతారు సార్. వాళ్ళైతే ఒక బిందె నీళ్ళు ఉంచుకొని వాళ్ళు బతకగలుగుతారా సార్? ఆ ప్రభుత్వం అయితే మాత్రం ఎంతో కష్టపడి ఉంటున్నాం సార్. మేము చిన్న పిల్లగాళ్ళు వేసుకుని పాములు వచ్చినా కూడా తేళ్ళు వచ్చినా మా అక్క గారికి అయితే 70,000 హాస్పిటల్కి ఖర్చయింది సార్. తాడు జరిగి కుడితే 4 సంవత్సరాల క్రితం. ఈ ప్రభుత్వం ఈ రోజు మీరు వచ్చి మమ్మల్ని అడుగుతారు ఏంది ఇక్కడ పరిస్థితి? 9 నెలల బట్టి మేము చీకట్లో ఉంటున్నాం, మీరు ఎందుకు రాలేదు సార్? మాకు ఎంత బాధ ఉంటుంది సార్ చెప్పండి సార్. మీరు మాత్రం 9 నెలల బట్టి మీడియా కూడా తెలియదు సార్. చీకటి వెలుగుమట్ల గ్రామం ఉంది, ఇప్పుడు చీకటి ఉంటుంది. ఎందుకు ఇక్కడ ప్రజలు ఉన్నారా లేరంటే ఒకసారి మీరు వచ్చారా సార్? అసలుకి మరి ఇంత బాధకుంటున్నాం సార్ అసలుకి మేము.
ఏం కోరుకుంటారు మీరు ప్రభుత్వాన్ని? మా స్థలాలు మాకు చూపిస్తే మేము ఉంటాం సార్. ఎక్కడ ఎంక్వైరీకి వచ్చినా స్థానికంగా ఉన్నా కూడా ఒక్క గదిలో తల్లి 5 కుటుంబం 4-5 ఫ్యామిలీలు ఉండలేకనే కదా సార్ మేము బయటకు వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకొని మరి ఉండేది మేము ఇక్కడ. అమ్మా చెప్పు తల్లి, ఏం పేరు నీ పేరు? చెప్పు 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 మీరు చెప్పండి. ఏం జరిగింది అసలు? ఏముంది సార్, మేము ప్రైవేట్ జాబ్ చేసుకుంటా ఉమ్మడి కుటుంబంలో ఉండలేక ఇంట్లో స్థలాలు ఉన్నాయి, కొంచెం డబ్బులు కడితే వస్తుంది అని, ఫ్యూచర్లో అయినా వస్తుంది అనే హోప్తో వెళ్ళినాము. చిన్న పిల్లల్ని వేసుకున్నాం, పెళ్ళి కాకముందు నుంచి వెళ్ళినాం. ప్రెగ్నెంట్ అట్లా అక్కడే ఉన్నాము, ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటున్నాము. అప్పుడప్పుడు రావడము ఇట్లా అక్రమదారులు అనే పేరు పెట్టి చెప్తూనే ఉన్నారు. కరెంట్ లేవు, వాటర్ లేవు. మాకంటే ముందు నుంచి ఒక 10 సంవత్సరాల నుంచి అసలు వాళ్ళు ఉంటున్నారు. అంటే చెట్లు అడవిలాగా ఉన్న ప్రాంతాన్ని ఇట్లా కొంచెం నార్మల్ ప్లేస్ లాగా చేశారు. మేము వెళ్ళి ఒక 5 years అవుతుంది సార్, అక్కడే ఉంటున్నాము. జాబులు చేసుకుంటా అవి చేసుకుంటూ నీళ్ళు లేక, కరెంట్ లేక, దోమలు. ఒక 9-10 months నుంచి అసలు కరెంటే లేదు. వెలుగు మట్లని చీకటి మట్లా చేశారు. తర్వాత అందరికీ తెలుసు పక్కనే కలెక్టరేట్ ఉంది, ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. ఎందుకు గుర్తించట్లేదు? ఇప్పుడు ఇప్పటి వరకు కూడా 3 మంత్రులు ఎవరు కూడా రాలేదు. అసలు ఎందుకు రాలేదు? అదే సరిగా పిల్లలకి అంటే మాకంటే కొంచెం మాకు టైం పడుతుంది. మేము సెకండ్ షిఫ్ట్లో వెళ్ళిన వాళ్ళము. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకైతే కొంతమందికి ఉన్నది. మాకు కూడా వస్తుంది అనే ఒక హోప్తోనే పోరాటాలు చేస్తున్నారు, కోర్టులో పెడుతున్నారు. మేము కూడా వెళ్తున్నాం, పెద్దవాళ్ళని కలుస్తున్నాం. కరెంటు కావాలి, వాటర్ కావాలి చెప్తున్నాం. ఒక ఇది ఏమంటారు, ఇది ఒక హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఒక పిల్లలకి అంగన్వాడీ కూడా లేదు అక్కడ. వాటి కోసం అన్నిటి కోసం పోరాటం చేస్తూ ఉన్నట్లు మామూలుగా వస్తుంది ఒక హోప్తోనే ఉన్నాము. తర్వాత సడన్గా మిడ్నైట్ వచ్చి ఒక 3000 members వచ్చి సడన్గా వచ్చి ఇట్లా చేయడం, కనీసం నోటీసులు కూడా ఏమి ఇవ్వలేదు. ఇట్లా అన్నట్టే ఉంటుంది. సడన్గా వరద బాధితులు కన్నా ఘోరం ఇది. ముందే హెచ్చరిక, తుఫాన్ హెచ్చరిక వస్తుంది, మాకు ఎలాంటి హెచ్చరిక లేదు. సార్ అంటే మామూలుగా కట్టుకున్నాము, ఇట్లా రేకులు అట్లా. ఫస్ట్ మేము కట్టుకున్నది కూల్చేశారు ప్లేస్లో. కూల్చేస్తే ఫస్ట్ కట్టుకున్నాం మేము, కూల్చేశారు. మళ్ళీ వేరే దగ్గర అయ్యో అనేసి చూపించారు, మళ్ళీ అక్కడికి వచ్చేసినాం. ఇది 2వ సారి. 2 సార్లు. మా ప్లేస్లో మాకు కావాలి, మాకు నష్టపరిహారం మాకు కావాలి, పక్కా ఇల్లు కావాలి మాకు, అంతే. ఆ రోజు కనీసం అసలు సామాన్లు బయట పెట్టే ఛాన్స్ కూడా ఎవరికి ఇవ్వలేదు సార్. అందరూ వచ్చారు, ఎంబటే ఖాళీ చేయాలనేసి అన్నారు. ఒక్క మనిషికి 4-5 పోలీసు వాళ్ళు ఉంటే మేము కూడా చేసేది ఏం లేదు సార్. అక్కడ అందరూ నిద్రపోయి చూడడం తప్ప మాకేం లేదు. కన్నీటితో అందరూ ఏడ్చుకుంటూ కూర్చొని ఉన్నారు. కనీసం 3 నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళకి ఎవరు కూడా వచ్చి మేము ఉన్నాము అనేసి ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు సార్. కనీసం ఇక్కడ ఉండే వాళ్ళు ఎలా ఉంటున్నారు, తింటున్నారా లేదా అని కూడా ఎవరు వచ్చి చూసింది లేదు ఇంతవరకు. అసలు ఎందుకు కూల్చారో మీకు ఏమైనా ఐడియా ఉందా? అది ఎందుకనంటే అక్కడ ఉండకూడదు సార్. ఎట్లయినా సరే పేదోళ్ళు అనేది అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి 8-9 సంవత్సరాల నుంచి అక్కడ వేసుకొని ఉన్నప్పుడు కూల్చే ఉద్దేశం ఉంటే ఎప్పుడో వచ్చి ఇది మాది అనేసి గుంజుకోవాలి కదా సార్. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ఉండే వాళ్ళని సడన్గా వచ్చి ఇది మీది కాదు, దౌర్జన్యంగా వేసుకొని ఉంటున్నారు అనేసి కూల్చేశారు సార్. మేము 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇచ్చారు సార్. ఎప్పుడైనా భూదాన్ బోర్డు చైర్మన్ రాజేంద్ర రెడ్డి దగ్గరికి వచ్చి మాట్లాడినంటారు కదా? ఒకసారి మాట్లాడారు సార్. మాట్లాడారు. మావే పట్టాలు అంటే భూదాన భూమి వాళ్ళదే, పేదలకే చెందుతుంది అనేసి చెప్పి వెళ్ళిపోయారు సార్. మరి ఆ రోజు సడన్ గా వచ్చి ముందు నోటీసులు ఏమైనా ఇచ్చారా? నోటీసులు అనేది ఏమి ఇవ్వలేదు సార్. కనీసం కూల్చే ముందు 10 రోజుల ముందన్న ఇన్ఫార్మ్ చేస్తారు. కనీసం అలాంటి ఇన్ఫార్మ్ అనేది ఏమీ లేదు సార్. ఏమనేది చూస్తూనే ఉన్నారు కదా సార్, ఎవరు వచ్చి పట్టించుకోవట్లేదు. తర్వాత ఫర్దర్ స్టెప్ ఏంటి అనేది కూడా మాకు తెలుసు సార్. మేము వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది సార్. హైదరాబాద్లో ఒక 10 సంవత్సరాలు అక్కడ ఉన్నాం, బతికినాం. ఆ నుంచి ఇడికి రాగానే పార్టీ వాళ్ళు మాకు మద్దులపల్లి, పుట్టిన ఊరు మద్దులపల్లి, వాళ్ళంతా భూదాన భూములు ఉన్నాయి ఇక్కడ పేద ప్రజలకు ఇస్తామంటే ఆడ డబ్బులు కూడా పెట్టుకుని ఒక 10 సంవత్సరాలు హాస్పిటల్లో పనిచేసుకొని మా అమ్మ బోధకాలు సార్ రేత్రి పగలు పనిచేసి 150 పైన వచ్చే డబ్బులు చిట్టీలు వేసుకొని ఇల్లు కట్టించినాను సార్. 6,50,000 అయింది.
అయింది. వీడికి వచ్చిన తర్వాత ఎంఆర్ఓ వచ్చిండు, వాళ్ళు వచ్చారు. ఈ భూదాన భూమి లేని వాళ్ళకి మీకు అర్హులే అని కూడా చెప్పారు. మేమంతా ఖమ్మం హాస్పిటల్లో సన్డైనెక్స్లో మా అన్నయ్య మా వదిన చేస్తారు. నెలకు 9,000 వాళ్ళకి. పైకి కిందికి తిరుగుకుంటూ వాళ్ళు వీళ్ళు ఇచ్చే రూపాయలు పెట్టి చిట్టీలు వేసుకుని ఇల్లులు కట్టుకున్నాం సార్. మేము ఇంట్లో నుంచి ఒక 4 వచ్చినాం కుటుంబాలకి. హాస్పిటల్ ఎంక్వైరీ చేయండి, ఎక్కడుంది మీరు, మీ సొంత ఊరైతే మీకు అక్కడ ప్లాట్లు అంటున్నారు. ఇక్కడ కష్టపడ్డ సొమ్ము సార్, అది వలస పోయి బతకడానికి వచ్చినాం. సొంత ఊర్లో లేకనే ఈడికి వచ్చినాం సార్. మా అమ్మకి పింఛన కూడా లేదు. బోధకాలు వేసుకొని హాస్పిటల్లో పనిచేసింది సార్. మేము ఎక్కడికి పోయి బతకాలి సార్? ఇక్కడేమో ఇక్కడ ఉన్న పేర్లు, అన్నం పెట్టిన వాళ్ళ పేర్లు రాసుకుందాం అంటున్నారు. మేము హాస్పిటల్లో డ్యూటీలు చేసుకోవాలా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటే హాస్పిటల్లో డ్యూటీ పోయిద్ది. కిరాయిలకి పోతే కిరాయిలకి ఇళ్ళకి రానియట్లేదు సార్. 10 సంవత్సరాలు మేము 15 సంవత్సరాలు ఖమ్మంలో ఉండబట్టి వలస పోయి వచ్చి బతుకుతున్నాం. ఎక్కడ మాకు దిక్కుమొక్కు లేదని. ఇది సార్, ఉన్నోళ్ళ పేర్లే రాస్తున్నారు, వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారు. లేనోడు పనికి పోయి ఉంటాడు, కష్టపడ్డాడు ఇక్కడే ఉంటాడా సార్? ఆడికి వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలా, ఇంటింటికి మీది ఇల్లుందా లేదా. ఇల్లులు కట్టుకొని ఖమ్మంలో వాళ్ళు ఉంటుంటే మేము డబ్బులు పెట్టితే వాళ్ళు ఉండట్లే, వాళ్ళ ఇళ్ళల్లో మమ్మల్ని పెట్టారు. వాడు వచ్చి మా ఇల్లు అంటాడు. మేము వాళ్ళకి డబ్బులు కట్టినాం పార్టీ వాళ్ళకి. వాడి ఇల్లు, ఈయన ఇల్లు కట్టించిండా? ఈయన లేకపోతే ఆ ఇల్లు మాకు అమ్మారు. 1,50,000 రూపాయలకు అమ్మారు. మేము పనులు చేసుకొని కట్టుకున్నాం. ఆ ఇల్లు వాడు నాదంటాను, నాది నేనంటాను. ఎవరికి ఇస్తారు సార్ అలాంటి ఇల్లులు? మేము ఆడికి పోయి బతకాలి సార్. ఇక్కడ పేర్లేమో రావట్లేదు. అంటే ఎన్ని గంటలకు కూల్చారు ఆ రోజు, మీరు ఒకసారి చెప్తారా? మాకు తెల్లారి గట్ల నైట్ 7 గంటల నుంచి విచారణ బయటకు వస్తుంది. ఎన్నింటికి కట్టుగా 10:30, 11 ప్రాంతంలో కుక్లైన్లు వచ్చినాయి. వాళ్ళు ఏమన్నారంటే, మీరు మాకు ఎదురు తిరిగితే మీకు ఈ చట్టబద్ధ ఏ నేరం, మీకు ఏది రాదన్నారు. మేమందరం లెంగిపోయినట్టుగా ఉండిపోయినాం. విలేకరులని లోపలికి కూడా ఎంట్రీ చేయనీయలేదు. ఒక విలేకరు వచ్చినా మేము సొంతంగా మాట్లాడుకుందాం అన్నైనా కానీ ఒక విలేకరులను రానియలే. మాకు సంబంధించిన వాళ్ళని లోపలి నుంచి బయటికి రానివ్వలే. ట్రాలీ కిరాయిలకు కూడా తీసుకొని పోనీలే. సామాన్లు తీసుకుందామంటే అప్పటికప్పటికి కూడా ఆగలే. ఉన్న సామాన్లను కూడా కూలగొట్టారు. కొంతమంది పేర్లు రాసుకున్నారు, కొంతమంది రాయలే. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటిది? పక్కన వాడి ఇల్లుందా, వీడిల్లుందా లేదా ఎంక్వైరీ చేసుకుంటా. ఇక్కడ కాదు సార్ చేసేది, ఇక్కడ వాళ్ళు వీళ్ళు వస్తారు. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు మీరు బోర్డు మేము చూసుకుంటామని దోళ్ళతో రెగేసి వాళ్ళు వీళ్ళు చిల్లర గొడవలు చేస్తారు. మాలాంటి మధ్య తరగతులు ఏమైపోవాలి సార్? నువ్వు వాడికి వచ్చి నువ్వు సర్వే చేస్తున్నావు కదా, నువ్వు వాడికి వచ్చి ఇల్లు ఎవరిది పక్కన వాళ్ళ లేని వాళ్ళకి కనుక్కుంటే వాడి బాధ, వాడి కష్టం, కృషి అనేది అక్కడ మీకు తెలుస్తుంది. ఇక్కడ చేస్తే ఏమొస్తుంది సార్? పొద్దున ఎన్ని కూల్చారు అసలు? అది 10:30కి స్టార్ట్ అయింది సార్. పొద్దున ఉదయం 10:30కి స్టార్ట్ అయింది. సాయంత్రం 4:30 కల్లా అన్ని కూలిపోయినాయి. 15 జేసీబీలు. ఇక చూడండి సార్, ఎంతగానో వేలాది మంది పోలీసులు వచ్చారు. విలేకరులను లోపలికి కూడా రానివ్వలే. ఇక విలేకరు పార్టీ వాళ్ళని సిపిఐ సార్ 650 ఇల్లులు సార్. 650 ఇల్లులు. అడ్డుకుందామంటే మీదికి వస్తున్నారు సార్ పోలీసులు. ఇక ఏమన్నా ఆపాలి సార్? ఒక విలేకరు లేరాయా, ఒక ఏం లేరాయా, మా ఫోన్లు వీడియోలు తీస్తుంటే ఫోన్ వీడియో కూడా ఆపుతున్నారు. వీడియో కూడా తీయించారు సార్. ఇప్పుడు 10 నిమిషాలు అయింది సార్. పనికి పోయి వచ్చే లోపు ఇల్లు మీద దండం పెడితే ఆగారు. ఒక రేకు, ఒక పైపు, 3 పైపులు కొనాలంటే 15,000 రూపాయలు సార్. రేకులు కొనాలంటే రేకు 800 రూపాయలు ఉంది సార్. చిన్న గుడి చేయాలంటే నన్ను 40,000 అవుతున్నాయి సార్. మా అమ్మ తాడు కుదోబెట్టి ఇల్లు కట్టించినాం, డబ్బులు చాలక. నేను ఆటో డ్రైవర్ను సార్. యాడికి పోయి బతకాలి సార్ ఇప్పుడు మేము? గవర్నమెంట్ ఏమంటుంది ఇప్పుడు ఏమంటుంది, మీ పేర్లు వస్తే మీకు 15 రోజులు టైం పెట్టినామంటున్నారు. ఈ 15 రోజులు ఇక్కడ ఉండాలా? పని చేసే కాడకు పోయి పని చేయాలన్నా? అక్కడ డ్యూటీలు బంద్ చేపిస్తారు. ఇంకా యాడికి పోయి బతకాలి సార్? వీళ్ళు పెట్టే ముద్ద బువ్వ కోసం బతకాలా సార్ ఇక్కడ మేము? ఇప్పుడు అచ్చం ఇక్కడే ఉంటే బతుకు తెరువు ఎట్లా సార్? మాది మా బాధ. మేమా సార్, ఇది 8వ సంవత్సరం పొద్దు సార్. 8వ సంవత్సరం పొద్దు ఇది. ఇల్లు కట్టుకున్నాం సార్. పై బజార్లోనే ఇల్లు కట్టుకున్నాం. మా పక్కన పెద్ద డాబాలు ఉన్నాయి. నవీన్ అన్నది డాబా రమేష్ది. ఒక్కొక్క ఇల్లు 20 లక్షలు. వాళ్ళు సెల్ పాయింట్లో పని చేసుకొని చిట్టీలు వేసుకున్నారు సార్. ఆయన ఇల్లు 25 లక్షలు సార్. అది ఆయనకు కూడా ఏమీ లేదు. సెల్ పాయింట్ చేసుకొని అది ఇది బతుకు తెరువు చేసుకొని కట్టించుకున్నాడు. ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసే ఇవ్వండి.
కానీ ఇక్కడికి వచ్చి ఈ పేరు రాసుకొని ఈ పేరు ఉంటే అమ్మ కోపం, ఆ పేర్లు అయితే ఈ అమ్మ కోపం. అన్నం కోసం వాడని వచ్చి రాపించుకుంటాడు పేరు. మా పరిస్థితి ఏంటి సార్? ఎవరో దారి మీద పోయేటోళ్ళు పేర్లు రాస్తున్నారు అంటే వచ్చి ఒక 10 మంది రాపించుకుంటారు. వాళ్ళ పేర్లు వచ్చినాయి, మా పేర్లు రాలే. మా అమ్మ పేరు పావురాల చంద్రమ్మ సార్, బోధకాలు. ఆమెకి ఇంతవరకు ఒక పింఛను కూడా రాలే. హాస్పిటల్ పైకి కిందికి హాస్పిటల్ పేర్లు కూడా చెప్తారు. శ్రీరక్ష హాస్పిటల్, సన్డైనెక్స్ హాస్పిటల్, అలా మేము పని చేస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తానో కూడా కనుక్కోండి సార్. అయితే నాకు 2 కొడుకులు సార్. నాకు 2 కొడుకులకి వాళ్ళిద్దరు 6 ఇల్లు కూడా కూల్చేశారు. నాది కూల్చేశారు. ఎంత చెప్పి 2 కొడుకులు కూడా వేరు సార్, వేరు సార్. వాళ్ళ కొడుకు ఏరుపడరు, వాళ్ళు ఏరుపడరు. వాళ్ళ ఇల్లు కూల్చారు, 2 అబ్బాయిలు కూల్చారు, నాది కూల్చారు. కాళ్ళ మీద పడ్డా, ఏలు మీద పడ్డా కూడా అసలు ఏ మాత్రం కూడా అలా సమాలు కూడా ఖరాబ్ అయినాయి. నేను హార్ట్ పేషెంట్ని. అసలు చచ్చిపోదాను మా వాళ్ళు చచ్చిపోతారని చెప్పి భయం అయ్యి నన్ను ఎత్తుకొని పోయారు. ఇక నా వాటర్ ఐడి కార్డు కూడా, ప్రజాపాలన కార్డు కూడా సార్, నా వాటర్ ఐడి సార్ ఇక్కడ అదే నెంబర్ సేమ్. ఎక్కడ ఎలుగుమట్ల 15వ డివిజన్. అక్కడ ఓటర్ కార్డులు ఇచ్చారు మేము పెట్టుకున్నాం, వచ్చినాయి. పుట్టకోట్లో ఉన్నాం. ఆ ఊరు చెల్లదంటే పుట్టకోట్ల పెట్టుకున్నాం. పుట్టకోట అదే డివిజన్, 15వ డివిజనే ఎలుగుమట్లే. ప్రజాపాలన కాగితం కూడా ఇచ్చారు. ఇగో ఇవన్నీ అయ్యాయి సార్. మా 5 ఓట్లు ఉన్నాయి, మా ఓట్లు కూడా ఉన్నాయి. 6 ఓట్లు కూడా పెట్టుకున్నాం. ఎస్పీ అనగా మీకు ఏముంది, మీకు ఓటు ఉంది ఆయనడు అంటే ఓటు చూపిస్తామని పెట్టుకున్నాం. 5 ఏళ్ళ కింద పెట్టుకున్నాం మేము. ఓట్లు కూడా ఉన్నాయి, మాకు ఓట్లు కూడా వచ్చినాయి అదే డివిజన్ మీద. ఇక అన్నీ ఉన్నాయి. అయితే సార్ ఇవన్నీ చెప్పి ఇప్పుడు 2 కొడుకులు నాకు, నేను 3. అయితే ఆయన ఏమంటాడు ఇప్పుడు, ఆయన ఏమో జాయింట్ కలెక్టర్ ఏమంటాడంటే, నీ పేరు ఒకటే వచ్చింది, మీ కుటుంబం ఎంతమంది అంతమంది అన్నాడు. మరి ఎంతమంది అంటే ఓటు అయితే అంత మా అన్ని కావాలిగా, ఓట్లన్నీ కావాలిగా. మరి ఆ రోజు అనాలిగా, నువ్వు ఒక్కడే సత్యనారాయణ మీ పిల్లగా లేదని అనాలిగా ఈ కలెక్టరు. మరి ఆ మాట అనుకోకుండా మీ ఒక్కటే వచ్చింది, మీ పిల్లగాళ్ళకి రావు అన్నట్టుగా మాట్లాడుతుండే ఆయన. మీరు ఎప్పటి నుంచి ఉంటారు అక్కడ? మేము 8 సంవత్సరాలు సార్. 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఆడికి వచ్చి 2013లో మేము అప్లికేషన్ పెట్టుకుంటే బొడ్డు వాళ్ళకి 2014 మేము ఆడికి ఫీల్డ్ మీద దిగినాం. ఓకే. 2014 ఆడికి వచ్చినాక కరెంట్ లేదు, కరెంట్ కట్ చేశారు. కరెంట్ కట్ చేసి నీళ్ళు లేవు, నిప్పులు లేవు, రోడ్డు అసలు ఆగమాగం. దోమలు కొడితే చెప్తే ముఖమంతా వాసింది సార్. దోమలు కొట్టి ఏం చెప్పాలి పోయి కలెక్టర్ గారిని అడిగితే, ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారిని అడిగితే పట్టుకుపోండి ఇంత అసలు మా ప్రజలంటే కనీసం కొద్దిగా విశ్వాసం కూడా లేదు. అట్లా లెక్క లేకుండా మాట్లాడారు. ఎంఆర్ఓ గారి దగ్గర పోతే ఆయన నేనేం చేసిన ఆయన అన్నాడు. మున్సిపల్ కమిషనర్ దగ్గర పోతే అసలు ఆయన అల్లకపోవడానికి ఏసీ కదా అలా మమ్మల్ని డోర్ తీయడానికే వాడు ఉన్నాడు అని పక్కన నెట్టేసిండు. కనీసం చెప్పుకుందాం అన్నా కూడా అసలు మేము ఏంటంటే అమ్మాయి పనికి వచ్చి ఇక్కడ ఖమ్మంలో అమ్మాయి పని కిరాయి కొన్ని రోజులు ఆ ఎలుగుమట్లో ఇట్లా సంగతి బోధోళ్ళు మాకు ఇస్తారంటే ఒక 500 ఇచ్చాను నేను. 500 నేను ఇచ్చినది, 500 నేను కట్టింది. ఆ పిటిషన్కి 500 ఏదో ఓయిరికి దానికంటే. ఇక తలాయిని వేసుకొని తంబాలు కన్నా మేమే తెచ్చుకున్నాం. తంబాలు కూడా కూలగొట్టారు. దారుణం పరిస్థితి. మా పిల్లగాలు మేము అంత ఆగమాగా వెళ్ళిపోవాలని అర్థం కాలేదు. ఇవాడికి 4 రోజులు తానం లేదు. ఇవాడికి 4 రోజులు, వీడికి వచ్చి 4 రోజులు తిండి పెడతారు. మొన్న రేత్రి ఎలగొట్టాలని పెట్టలే. తర్వాత ఇట్లా కేటీఆర్ గారు వస్తున్న సంగతి నేను ఎరకైతే పొద్దున్నే బీచింగ్ పౌడర్ చల్లి పొద్దున్నే 6 గంటలకే టిఫిన్ వచ్చింది. అంతకుముందు 10-11 గంటలకు వచ్చేది, 6 గంటలకు వచ్చింది. అన్నాలు కూడా మంచి అన్నాలు 2 సార్లు పెట్టారు. ఎప్పుడైతే కేటీఆర్ గారు పోయిండో మళ్ళీ ఇవాళ పొద్దున కొద్దిగా టిఫిన్ పెట్టారు. కానీ ఈ పెట్టారు కానీ సార్ మా పరిస్థితి దారుణం. మేము కూలి పని చేస్తాం సార్. కూలి పని ఏం లేదు. మేము కూలి లేదు, ఏం లేదు. ఇప్పుడు డబ్బులు లేవు. నాకు గుండె ఆపరేషన్కి నెలకు 3,000 అవుతాయి సార్. ఇది మన మాతలకి. ఆ డాక్టర్ గారు ఏం చెప్పింటే, నువ్వు భోజనం తినకపోయినా బాబు స్టంట్లు పడ్డాయి, 3 స్టంట్లు పడ్డాయి. నువ్వు తినకపోయినా మాత్రం మటుకైతే నువ్వు ఖచ్చితంగా వేసుకోవాల్సింది. 2 రోజులు ఉపవాసం ఉన్నా ఏం కాదు, చచ్చిపోవు. కానీ మాత్రలు వేసుకోకపోతే చచ్చిపోతున్నాడు. మాతలకు డబ్బులు లేవు. ఎవరిని అడగాలని ఆడికి పోవాలని అర్థం కావట్లే. అసలు మా పిల్లగాళ్ళనే ఉన్నోళ్ళు వాళ్ళు బాగా చెంటు పూయలే సారు. ఆడ అప్పుడు 30 ఏళ్ళ కింద మా వాళ్ళ పేరు మీద ఇల్లు ఇస్తే కట్టుకున్నాం. అది 16,000 రూపాయలు ఇల్లు ఇచ్చారు. ఆ ఇల్లు కూడా కూలిపోయింది. ఇక మేము అన్నించి వదిలేసినాం. ఇక మేము 8 సంవత్సరాలు ఇళ్ళనే ఉంటున్నాం. అంతకుముందే ఒక 2-3 సంవత్సరాల ముందు ఇటు ఖమ్మంలో కిరాయి తీసుకొని ఖమ్మంలో ఉన్నాం. అమ్మాయిలు పని చేసిన ఫస్ట్లో చేసి మూటలు మోసి గుండె మీద పడి మరి ఏం జరిగిందో పాపం నాకు తెలియదు. ఈ జబ్బు వచ్చింది. ఈ ప్రభుత్వం కూడా ఏ మాత్రం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ఎవడన్నా ఇంద్రమ్మ ప్రభుత్వం అంటే ఇది ప్రజాపాలన అంటే ఇల్లు కట్టించే ప్రభుత్వం అని మేము అనుకున్నాం. కానీ ఓట్లు వేసినాం రేవంత్ రెడ్డికి, ఆడున్న ఎమ్మెల్యేకి. అసలు
ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావుకి 50,000 మెజార్టీ వచ్చిందంటే మేము వేయకపోతే ఎవరు వేశారు సార్? అసలు 50,000 వస్తాయా? రావు. ఈ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం అంటే ఇల్లు కూల్చే ప్రభుత్వం ఇది. దీని వెనక మీ ఇల్లు కూల్చేతో వెనకాల ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? వీళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొగిలేడు శ్రీనివాసరావు తెలుసు. వాళ్ళకి సంబంధం లేదు, మేము పేదలకు ఇంద్రం ఇల్లు ఇస్తాము మాకే సంబంధం. వాళ్ళు వాస్తవంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉంటారండి. ఒక 4-5 ఉన్నారు, 9 మంది ఉన్నారు మొత్తం. ఈ 9 మంది ఈ తుమ్మల నాగేశ్వరరావు కొడుకు కూడా ఉండే ఇగందరు. వీళ్ళంతా భాగస్వాములు. వీళ్ళంతా ఆడ ఖరీదు కాదు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంది. అటు నేషనల్ హైవే రోడ్ వస్తుంది, ఇటు నేషనల్ పార్క్ ఉంది. ఈ లంచోడుగులకి బోలేని లంచోడుగులకి ఎందుకని ఇంత ఖరీదు కల భూమి అని వాళ్ళు కావాలని పందానికి దీన్ని మమ్మల్ని కూల్చి పారేశారు. కానీ హైకోర్టులో ఆదేశాలు కూడా ఉన్నాయి, 6 ఆర్డర్లు ఉన్నాయి. హైకోర్టు ఆదేశం ప్రకారం కూల్చేసి కలెక్టర్ అంటుంటారు. లేదు, అబద్ధం అది. ఇప్పుడు 1970లో ఇచ్చింది ఇది. ఇనోబా ఆచార్య గారు ఇచ్చిన మాకు భూమి ఇది. ఆయన పేరు మీద ఇప్పటికీ పట్టాలు ఉన్నాయి, ఆయన పేరు మీద లేఅవుట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన మాకు ప్రజలకు ఇచ్చిండు. దానం అడుగుతుంది, దానం అడిగితే దానం ఇచ్చిండు. మీకు భూదాన్ బోర్డు కాపీ ఇచ్చింది, ఆర్డర్ కాపీ ఉంది, ప్రొసీడింగ్లు ఉన్నాయి. అవి చల్లవంటాడు, వాళ్ళే చల్తాయంట. మరి చల్లవన్నాడు కదా. 8 సంవత్సరాలు ఏం పీకారు వీళ్ళు? 8 సంవత్సరాల నుంచి ఏం పీకారు? 8 సంవత్సరాల కింద మరి అరే మీకు రావురా బాబు అది చెప్తే మేము వెళ్ళిపోతుంగా, లేకపోతే మా బాధ మేము చూసుకుందాం. అయినా భూదాన భూమి అంటే ప్రజలకు అందాలని చెప్పి ఉంది. భూదాన భూమి ప్రజలకి సందాల. ఈ రియల్ ఎస్టేట్లో వాళ్ళకి పోలేదా? ఒకరేటి శ్రీనివాసరెడ్డికి కాలవతలు ఆయనదే, కాలవతలు ఏందే. ఆయనకి కొన్ని వందల వేల ఎకరం భూమి ఉంది. ప్లస్ ఆయనకి ఎస్ఆర్ గార్డెన్లు ఫంక్షన్ హాళ్ళు అయిందే. మా పక్కే ఉంది. అందుకనే ఈ లంచోడుగులు ఎందుకు? ఈ పనికిరాని లంచోడుగులు పేదోళ్ళు. ఓట్లయితే కావాలా. ఒక 50 రూపాయలు వాచ్ ఇచ్చిండు, ఇంత పిరికడ బో పెట్టిండు. ఇక అంతే, పిరికడ పోకి 50 రూపాయలు వాచ్కి మేము ఆశపడ్డాం. మా తప్పు అయితే చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. మేము మా చెప్పు తీసుకొని మేమే కొట్టుకోవాలా. మా కళ్ళు ఏళ్ళని మా ఇట్లా పొడిపించుకుంటాం. అట్లా పొడి చేసి కావాలనే ఇది కుట్రతోని చేసారు ఈ పని. కుట్ర ఇది. పేదవాళ్ళకి వద్దు, వాళ్ళు ఉన్నోళ్ళకి బాగుపడాలా. అయితే నాకు గుండె ఆపరేషన్ అయ్యింది. ఇప్పుడు మాకు మందులు లేవు, ఏం లేవు. ఎవరిస్తారు సార్ ఇది? చెప్పండి మా పరిస్థితి సార్. మీరు దయచేసి అన్ని ఆర్డర్లు ఉన్నాయి సార్. మా పరిస్థితి బాగా ఘోరంగా ఉంది. అసలు నేను మొన్న చచ్చిపోదాం అనుకున్నా. అసలు అది ఇల్లు ఎక్కి చచ్చిపోదాం ఒకసారి. అట్ట చచ్చినా వాటి అది సార్ చచ్చిపోదాం అనుకున్నా. రైతాంగ సాయుధ పోరాటంలో భూమి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి తరుణంలోనే అప్పుడు భూస్వాముల మధ్య పేదల మధ్య ఈ నడుస్తున్నటువంటి ఆ రక్తపాతంలో మహానుభావుడు ఆచార్య వినోబాబు అనేటువంటి ఆ మహానుభావుడు జోలు పట్టుకొని ఈ యొక్క భూములను దానం చేయమని అడిగితే ఆ దానం చేసినటువంటి క్రమంలోనే ఇప్పుడు ఖమ్మంలో పట్టణాల్లో ఉండేటువంటి భూదాన భూమి ఇళ్ల స్థలాలకు గాను, గ్రామాల్లో ఉండేటువంటి భూదాన భూమి వ్యవసాయ పనులకు గాను, వ్యవసాయ అవసరాలకు గాను ఇవ్వని చెప్పి ఆ రోజే భూదాన యజ్ఞ బోర్డు ట్రస్ట్ బోర్డు ఒక ఏర్పాటు చేసినటువంటి దాంట్లో భాగంగానే ఇప్పుడు దాంట్లో ఇచ్చారు తప్ప ఇప్పుడు మేము ఎవరిదో ఇది ఒక రియల్ ఎస్టేట్స్ మొత్తం బిక్సాన్ దామోదరు, మరి ఆయన విజయల సురేష్, ముళ్ళ కిషోరు, వీళ్ళంతా ఇగందరు వీళ్ళందరూ కలిసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ పక్కమటి ఆ చుట్టుపక్కల మొత్తం వాళ్ళే రియల్ ఎస్టేట్స్ మొత్తం వాళ్ళే అవన్నీ. ఇదే మాసు ఉంటుంది కాబట్టి ఈ మాసు ఉన్నీకుంటా ఈ పేద ప్రజలను ఉన్నీకుంటా ఎల్లగొడితే మళ్ళీ మనం అంతా ఆక్రమించుకొని మళ్ళీ రియల్ ఎస్టేట్స్ దందా చేసుకోవచ్చు అనేటువంటి క్రమంలోనే వాళ్ళు ఇప్పుడు చేస్తారు తప్ప ఎలాంటి ఉద్దేశం కాదు. 147, 148, 149 సర్వే నెంబర్లలో 62 ఎకరాల 7 గుంటల బాజాప్తగా ఉందని కాసరాపాని కూడా దానికి ఉన్నాయి. ఆర్డీఓ గారు కానీ లేకపోతే కలెక్టర్ కానీ 31 ఎకరాల భూదాన్ బోర్డు అంటారు, 62 ఎకరాలు కాదు 30 ఎకరాలు ప్రైవేట్ పట్టా అంటారు కదా. అయితే వాస్తవం సార్, ప్రైవేట్ పట్టా కాదు. 31 ఎకరాలు 7 గుంటల భూదాన భూమి అన్నమాట వాస్తవమే. ఆ 31 మిగతా 31 ఎకరాలు కూడా రైతులకు వాళ్ళు ఇచ్చారు. ఏది పుట్టకోట, రుద్రంకోట, మీరు దాంట్లో ఉన్నాయి వాళ్ళ పేర్లు కూడా. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ భూములను వ్యవసాయం చేయకుండా వాళ్ళు రియల్ ఎస్టేట్స్ వాళ్ళే ఇది అమ్మకూడదు కొనకూడదు సార్. ఇది భూదాన భూమి అమ్మకూడదు కొనకూడదు. 62 ఎకరాలు భూదాన భూమేనా? ఉంది. అయితే ఈ రైతుల పేరు మీద ఉన్నటువంటి దాన్ని ఏం చేశారంటే రద్దు చేసింది కోర్టు. భూదాన భూమి రైతులు రద్దు చేసింది. అది ఇది ఇళ్ళకే వచ్చింది. అది ఎందుకంటే వీళ్ళు ఎంచలు చేసుకొని అమ్ముకుంటారు కాబట్టి అమ్ముకుంటారని చెప్పేటటువంటి ఆ సాక్ష్యాధారాలతో సహా అక్కడ నిరూపిస్తే ఈ రైతుల పేర్ల మీద ఉన్నది రద్దు చేసింది. రద్దు చేసి మిగతా మొత్తం కూడా ఇలా 62 ఎకరాల గుంటలకు చేసింది. దాని కలెక్టర్ గారు రద్దు చేసింది. మళ్ళీ అది కూడా వాళ్ళు
ధర్నాలు కూడా చేశారు, ఆమరణ నిరాహార దీక్షలు చేసి కూడా చేశారు మన కలెక్టర్ ఆఫీస్ ముందులో. అయినా వాళ్ళని పరిశీలన చేసి వాళ్ళని సర్వే చేసి వీళ్ళు పేకోళ్ళు వీళ్ళు వ్యవసాయం చేయట్లేదని చెప్పి అనేటువంటిది వాళ్ళు చేశారు. ఎప్పుడు జరిగింది దాదాపు ఒక 8-10 సంవత్సరాల కింద జరిగింది సార్ ఇది. మేము వచ్చి కూడా 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మాది ఇక్కడ మేము ఎక్కడి నుంచి ఖమ్మం, మేము పేక్ అని చెప్తారు, ఖమ్మం అర్బన్ మండలం మాది, ఖమ్మం రమణగుట్టలో మేము ఉండేది. మేము 15 ఏళ్ళ బట్టి మేము ఉంటున్నాం సార్. మీరు చూడండి అడ్రస్ కూడా చూడండి. మేము 15 ఏళ్ళ బట్టి మేము ఉంటున్నాం. 2 సార్లు కూడా మేము ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లకు మేము వేసినాం. మేము సుతార పని చేసుకొని బతికేటోళ్ళం. మేము కూలినాలు చేసుకొని బతుకు ఇక్కడ మా ఊళ్ళో నుంచి ఎప్పటి నుంచో వచ్చినాం. మేము ఇవాళ కొత్తగా ఇవాళ వచ్చి ఇవాళ మేము ఆక్రమించుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆక్రమించుకోరని చెప్తారు. కానీ తప్పు సార్. మా మీద అబద్ధ ప్రచారం పేద ప్రజల మీద చేస్తారు తప్ప మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు ఇచ్చినటువంటి భూదాన పత్రాలు అవి నకిలీ అని అంటున్నారు కదా. అవి నకిలీ ఎట్టయితే సార్. ఇప్పుడు నకిలీ అయితే రాజేంద్ర రెడ్డి గారు, ఆయన చైర్మన్ గారు రాజేంద్ర రెడ్డి గారు కూడా వచ్చి చాలా సార్లు మీటింగ్ పెట్టినాడు. పెట్టిండండి. ఆయన ఫేక్ ఏం కాదమ్మా, మీ పోరాటం చేసుకుంటే మిమ్మల్ని యాగనీరిళ్ళు వీళ్ళంతా ఈ గద్దలు మొత్తం మిమ్మల్ని తనకపోతాయి, మీరు అప్రమత్తంగా ఉండండి అని చెప్పి మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నాయన. కానీ మేము ఇప్పుడు నిస్సాయిలో ఏం చేసే స్థితిలో లేవు. మేము ఇప్పుడు మొత్తం చేసేది ఇప్పుడు ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అనుకుంటూ పేద ప్రజల్ని ముంచిపోయారు తప్ప ఇది మాకు 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా 10 సంవత్సరాలు మమ్మల్ని ఎవరు కూడా అన్నిటి కూడా చూడలేదు సార్ వాళ్ళు. వాస్తవానికి మా కరెంటు తీయలేదు అసలు. మాకు ఎక్సలెంట్ గా మాకు అసలు వాస్తవం 2023లో కూల్చిరు కదా. అది కూల్చిందంటే సార్ అది కూడా చెప్తున్నాం. అది కూడా చెప్తున్నాం. అది మేము కూల్చడం కాదు, సరే కోర్టు ఆర్డర్ ఉంది, అది ఆగండి అని చెప్పారు వాళ్ళు. అయితే అక్కడ కూడా జరిగినటువంటి విషయం ఏంటంటే మేము వేసుకున్న దాంట్లో కాదు అసలు వాళ్ళు చేసింది. రౌడీలు గుండాలను పట్టుకొచ్చి ఈ ప్రైవేట్ వెంచర్ల ప్రైవేట్ల దాంట్లో వేసి మా మీద అబాండం చేయడం కోసం అది ఆ రోజు జరిగింది. బాయి కోల్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దాన్ని కూడా మేము ఆక్రమించుకుంటాం, ప్రజలు ఆక్రమించుకుంటామని చెప్పి ఈ రియల్ ఎస్టేట్స్ వాళ్ళందరూ కూడా ఈ చీరలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, 700 ఇచ్చి, మందు బాబు ఇచ్చి, బిర్యానీ పొట్టలు ఇచ్చి ఆ రోజు చేసినటువంటిది ఈ ప్రైవేట్ దాంట్లో వేపించి కూల్చారు తప్ప మాది కాదు. మేము రైట్. అప్పుడు ఎంతమందికి వచ్చినాయి పట్టాలు? మాకు అప్పుడు 1895 మందికి వచ్చింది సార్ మొత్తం ప్రొసీడింగ్ లెటర్లు. ఆ 1895 మందిలో మీకు కనీసం ఒక 20 ఎకరాలు 15 ఎకరాలలో మేము ఒక 406 మంది మేము ఉంటున్నాం ప్రజెంట్గా. అది కోర్టులో నడుస్తుంది. స్టేటస్ కో ఉంది దాని మీద. స్టేటస్ కో ఉంది కూడా, అసలు స్టేటస్ కో ఉండి కూడా కోల్చడం అనేది అది అసలు చాలా దుర్మార్గమైన చర్య. అవన్నీ ఉన్నాయని చెప్పారు. కానీ అర్ధరేత్రి ఇంకోసారి మాకు నోటీసులు కూడా కనీసం ఒక మానవత్వంగా ప్రజలకి సరే అనౌన్స్మెంట్ చేసో లేకపోతే బైక్లో చెప్పో మీరు రేపటి నుంచి రేపు ఖాళీ చేయండి, మీరు అన్ని కూల్చేస్తామని కూడా కనీసం చెప్పకుండా పిల్లలు, వృద్ధులు, బాలింతలు, వితంతువులు, వికలాంగులు అందరు కూడా ఉన్నారు. నైట్ పూట తెల్లవారు దొంగలు వచ్చినట్టు వచ్చి తెల్లారుజామున ఆడికి పోలీసు వాళ్ళు నిద్ర మంచం మీద ఉంటేనే మమ్మల్ని చాలా నిర్బంధించి అయ్యా మొత్తం నిర్దాక్షిణ్యంగా ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చారు. ఇది అన్యాయం సార్. ఇంకోటి ఏంటంటే గతంలో ఒక సంవత్సరం కింద ఆ డ్రోన్లు పంపించారు సార్. మా ఆడోళ్ళు అప్పుడు ఇవన్నీ మాకు లేవు కదా, మేము షెడ్లు కట్టుకొని మామూలుగా ఈ రేకులు కట్టుకున్నాగా ఆడోళ్ళు స్నానం చేస్తాను డ్రోన్ కెమెరాలతోటి ఆడోళ్ళు స్నానం చేస్తున్నా కూడా డ్రోన్ కెమెరాలు పంపించారు సార్. అంత దారుణంగా. ఎందుకంటే ఇది వాస్తవం మేము చెప్పేది, నేనేదో కల్పించి చెప్పాలి. మేము ఆడోళ్ళు స్నానం చేస్తాంటే డ్రోన్ కెమెరాలు పంపించారు సార్. ఇంత దారుణమా సార్ పేద ప్రజల్ని? సరే మేము ఒకవేళ ఎక్కడ ఉన్న వాళ్ళము ఎంక్వైరీ చేయరాదండి. ఎంక్వైరీ చేసి మేము ఇక్కడ లోకల్ వాళ్ళం కాకపోతే మేము ఒకవేళ పేకోళ్ళం అయితే వాళ్ళని ఎలాగొట్టరాదని మీ చేతుల్లోనే ఉంది కదా సార్. ఆర్టీఓ మీ చేతిలో ఉండు, కలెక్టర్ మీ చేతిలో ఉండు. ఓటీడీపీ వాళ్ళు ఆర్గనైజేషన్ సంఘం వాళ్ళు కదా డబ్బులు తీసుకొని ఇచ్చిరని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది సార్. డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే, మేము ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే 15,000 కట్టినాం. ఎందుకు కట్టినాం? ప్రభుత్వాలు మాకు కల్పించలేదు. మేమే రోడ్లు వేసుకున్నాం, మేమే తంబాలు వేసుకున్నాం, మేమే ట్యాంకర్లకు 2 ట్యాంకర్లు సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు మాకు. ఇంజరాను ట్యాంకరు అవి ఇస్తే వాళ్ళకి 2 డ్రైవర్లకి 16,000 18,600 చొప్పున వాళ్ళకి 36,000 రూపాయలు కట్టాలా. కరెంటు కట్ చేశారు సార్. కరెంటు కట్ చేస్తే సోలార్ తెచ్చుకున్నాం. మేమంతా మేము వేసుకున్నాం వాస్తవమే. మరి మీకు చేయకపోతేగా మేము 16 కోట్ల రూపాయలు తిన్నారు వీళ్ళంతా సంఘం వల్ల అని చెప్పి అంటున్నారు. అవి ఏం జరగలేదు సార్. వాస్తవంగా ఎవరు 15,000 కట్టుకున్నాం అని చెప్తున్నాం కదా. మేము అందరం 15,000 వేసుకున్నాం. ఎందుకు వేసుకున్నాం? కొంతమంది తోటి దుష్ప్రచారం జరుగుతుంది. అదే ఇప్పుడు అది ఏంటంటే ఇట్లా అని చెప్పి అంటే బాగా దుష్ప్రచారం లేపితే ఈ కోట్ల దగ్గర ఈ యొక్క పేరుతోటే దీన్ని తీశారు తప్ప ఎక్కడ ఏం జరగలేదు. మేము మీ ప్రభుత్వాలు మాకు కల్పించి కనీసం మనిషి జీవించే హక్కు, కనీసం మంచినీళ్ళు, కరెంటు, ఈ జీవించే హక్కుకి ప్రాథమిక హక్కును కూడా కల్పించలేదు. ఇప్పుడు అది భూమి తర్వాత సంగతి, అది ఉన్నా పోయింది కోర్టులో ఉంటుంది. కనీసం నువ్వు ఈ 8 సంవత్సరాలలో మాకు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మన కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు కరెంట్ ఉంది. ఈ దుర్మార్గపు పాలన ఎప్పుడైతే వచ్చిందో 2 ఏళ్ల నుంచి మాకు ఆ కరెంట్ కట్ చేశారు.
పిల్లలు ప్రభుత్వం వచ్చినాక కరెంట్ కట్ అంతే, అంతకుముందు కట్ చేయలేదు సార్ మాకు. చిన్నపిల్లలు దోమలు, డెంగ్యూ, మలేరియాలు వచ్చినాయి. అనేక మంది మనం కలెక్టర్ ఆఫీస్ కూడా పోయి మేము పెట్టుకున్నాం. మేము మలేరియా కేసులు ఉన్నాయి ఆడ, బోధగాళ్ళు ఉన్నాయి ఆడ, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక ఆమె గుండె హార్ట్ అటాక్ చచ్చిపోయింది, పాములు తేలుగారు చచ్చిపోయారు. అవన్నీ సాక్ష్యాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి సార్. అవి నా పొంగులేట అన్నగా ఒక కౌంటర్ ఇద్దాం అనుకుంటాను అన్న. అక్కడే వెలుగుమట్ల అనే ఉన్నా. నేను నా మ్యారేజ్ కాకముందు నేను 7 సంవత్సరాలు ఖమ్మంలోనే ఉన్నా. నేను వెల్డింగ్ పని చేస్తాను అన్న. నా రోటర్నర్లో వెల్డింగ్ షాప్ మాది. నేను వెల్డింగ్ పని చేస్తా. అయితే నా పెళ్ళైన నుంచి 5 సంవత్సరాలు నేను అక్కడే వెలుగుమట్ల. నేను రెంట్ కట్టుకోలేకపోతే నేను ఆడుకో ద్వారాగా అక్కడికి వెళ్ళిపోయాను. అయితే 15,000 కట్టినామన్నాం. కట్టిన మాట వాస్తవం. ఇప్పుడు ప్రభుత్వం మా దగ్గర ఎట్లా దోచుకుంటుంది అంటే నిజాయితీగా దోచుకుంటుంది. ఉప్పు మీద, పప్పు మీద, నూనె మీద దోచుకుంటుంది. వీళ్ళు మాకి కరెంటు గిరంటు ఏం లేదుగా. మా డబ్బుల మీద మేము వేసుకొని తెచ్చుకున్నాం అంతే. ట్యాంకర్లు నడపాల, దానికి డీజిల్ ఉట్టికి వస్తుంది అన్న, డ్రైవర్ ఉట్టికి వస్తాడా? ఏది ఉట్టికి రాదుగా, ఏది రాదుగా. మనం డబ్బులతో పెట్టుకున్నది. అది పెట్టుకొని అయింది, మొత్తం జరిగిపోయింది. పొంగులేటి సీన్ రాత్రి అంటాడు వాళ్ళే స్టార్ట్ చేశారని పేపర్లు పట్టుకున్నాడుగా. నువ్వు అప్పుడు దేంట్లో ఉన్నావు? ఏనా ఎలక్షన్ల ముందుగా అన్న వచ్చింది, నువ్వు దేంట్లో ఉన్నావు? నువ్వేగా స్టార్ట్ చేసింది. దాంట్లో నీ హస్తం ఉందా లేదా? దాంట్లో పోయినావు, పొత్తు కుదరలేదు. దీంట్లోకి వచ్చినా పొత్తు కుదిరింది, మొత్తం లాక్కున్నావు. దాంట్లో వాళ్ళకు వాటా ఇచ్చేదేమో, దీంట్లో మొత్తం నీకు వస్తుందని లాక్కున్నావు. అంతేగా. ఇప్పుడు మనం గతం కూడా ఆలోచించుకోవాలి. మనం మాట్లాడినప్పుడు నువ్వు చెప్పినావు వాళ్ళే స్టార్ట్ చేశారు, నువ్వు ఎప్పుడు పోయినావు కాంగ్రెస్లోకి? వాళ్ళు స్టార్ట్ చేశారు, నువ్వు ఆపుతావని నువ్వు గెలిపించుకున్నావు. నువ్వు ఇంకా లేపిదెంగినావు అవతలకి, ఖతం చేసినావు. ఇంకెందుకు? వీళ్ళు ఉంటే ఇంకా అంటురాని వాళ్ళే. పక్కనే ఉందిగా పేడ ఆర్టిస్టులు అంటాడుగా. అప్పుడు ఎందుకు వచ్చినా మా దగ్గరికి ఓట్లకి? అప్పుడు కనబడలే, మా యాక్టింగ్ కనబడలే. మా దగ్గర కనబడలే అప్పుడు మా యాక్టింగ్కి, మా కళ్ళల్లో కనబడలే. అప్పుడేమో ఒక లెక్క, ఇప్పుడేమో ఒక లెక్కన. అంటే నీ కడుపు నిండింది, గెలిచినావు, కూకున్నావు గద్దె మీద. ఇక 5 సంవత్సరాలు ఏం పీకలేరు. ఇప్పుడు ఏమైంది అని అయిపోయిందిగా. మాది ఇంకు చుక్క ఆరిపోయింది, మా గలం అనేది ఎండిపోయింది. ఇప్పుడు మేమేం చేయను. ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి తిరిగిండు. ఇప్పుడు మా అవసరం, మా చెప్పులారు కదా మేము తిరుగుతాం. ఆయన బూట్లతో తిరిగిండు, మేము చెప్పులతో తిరుగుతాం. అంతే తేడా, ఏం లేదన్న. కాలం నిర్వహిస్తుంది ఎవరికైనా, ఓకేనా? గతంలో అటు చేసిండు అన్నాడు. వాస్తవంగా వాటి వేసింది వెంచర్లలో అన్నది వాస్తవం, మాట వాస్తవం. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. లైక్ అప్పుడు వాళ్ళు కూల్చడం స్టార్ట్ చేస్తే ఎందుకు ఆపుతారు? వాళ్ళు మొత్తం కూలగొట్టేటోళ్ళుగా. ఇప్పుడు ఇల్లు లేకుండా చేసేటోళ్ళుగా అన్న. కొద్దిగా ఆప్ చేసి కొద్దిగా ఎందుకు ఆపారు? వాళ్ళేదో బూటక నాటకం, వాళ్ళు ఏదో చేద్దాం వాళ్ళు అనుకున్నారు. అది వేరేటోళ్ళు కబ్జా చేసింది. అది ప్రభుత్వం చూసి చూడనట్టే వదిలిందన్న. కేసీఆర్ ప్రభుత్వం ఏమే కాదని అయితే చెప్పలే. వాళ్ళు దౌర్జన్యం చేసేది అయితే 10 సంవత్సరాలు మేము అక్కడ ఎందుకుంటాం అన్న? చిన్న మాట మాట్లాడుకుందాం. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలిచ్చిండుగా. ఇప్పుడు మీ భూముల పైన ఎందుకు కనబడ్డది వాళ్ళకి? అన్న మాకి ఏమైందంట అన్న, భూమి కొన్నాం అన్న. మేము పోయిన తర్వాతే బోర్ వేసుకున్నాం, దాంట్లో పండిద్దాం పంట అని. వింటానా? మేము అక్కడ ఇల్లు వేసుకున్న తర్వాత కలెక్టర్ ఆఫీస్ వచ్చిందన్న. కలెక్టర్ ఆఫీస్ వచ్చిన తర్వాత మేము పోలే ఆశపడి. ఒక అర్థమైందన్న. ఇప్పుడు అక్కడ కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, ఆ భూమికి రేటు పెరిగిద్ది అని మేము పోలే ఆడికి. మేము పోయిన తర్వాతే కలెక్టర్ ఆఫీస్ వచ్చింది. అవునా కదా? మాట వాస్తవం కాదా? ఒక్క మాట అన్న. నీకు హైలైట్ ఒకటి చెప్పాలన్న. ఆ కలెక్టర్ ఆఫీస్ పెయింట్లు గింట్లు పడితే ఊడవటానికి, అది పెయింట్ రుద్దటానికి పోయింది మా వాళ్ళే అన్న. ఈ జనమే అన్న పోయింది. ఈ గుట్ట మీద జనం ఉన్నారుగా, సాఫ్ చేయడానికి పోయింది మా జనం. నైట్ పగులు హోటళ్ళల్లో పని చేసుకొని నేను కూడా ఉన్నా. నేను వెల్డింగ్ పనికి నేను 7ంటికి దిగుతా, 8ంటికి డ్యూటీ ఎక్కేది. ఇది కలెక్టర్ ఆఫీస్లో పెయింట్ మరకలు పడతాయిగా, అవి సాఫ్ చేస్తే 300 ఇచ్చేదన్న. 1 గంట దాకా సాఫ్ చేస్తే, 8ంటికి ఎక్కి 1 గంట దాకా సాఫ్ చేస్తే మేము మా చేతులు మా పాదాలే పడ్డాయి అన్న. దాంట్లో కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ కాకముందు మా కాళ్ళే పడ్డాయి, మా చేతులతోనే రుద్దినాము ఆ గచ్చు గిచ్చు. లేదని ఇయర్ దాకా ఒక్కరోజు కూడా పోయి చూసింది లేదన్న కలెక్టర్ ఆఫీస్లో. మాకు రానిచ్చింది కూడా లేదు. లేదని మా చేతులతో తుడిచి ఆ కలెక్టర్ ఆఫీస్ సాఫ్ చేసి అందంగా తయారు చేసినామన్నా. మేమే తయారు చేసినాం అది. లేదని మయ్యాలి మా పాదాలు వాళ్ళకి అంటురాంతనంగా మిగిలిపోయినాయి అన్న. ఆయన కూల్చొగొట్టిండు. నీకు కిటికీల నుంచి చూస్తే ఇట్లా కనబడిద్ది మా ఇల్లు కనబడిద్ది. లేదని మీ జాగాలకు మేము రాలేదన్న, మా జాగాలోకి మీరు వచ్చారు అంటనా.
వాళ్ళ ప్రభుత్వంలో ఏదో చేశారు ఏదో అన్నారు అంటారులే కానీ దాంట్లో నువ్వు కూడా ఒక బూటక నాటకమే, అది కూడా గుర్తుపెట్టుకో. చుట్టుపక్కల మొత్తం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ జయి, లేకపోతే తుమ్మల ఈ భూములు ఉన్నాయి అన్నట్టు ఎంతవరకు నిజం? ఇప్పుడు ఎస్ఆర్ గార్డెన్ ఉందన్న, ఎస్ఆర్ గార్డెన్ పక్కన మొత్తం చూస్తేనేమో పొంగులేటి సీన్ ఉంది. ఎన్ని ఎకరాలు ఉంటుంది? అందరికి తెలిసిందే, జగమెరిగిన నాటకమే, అందరి నోట్లో తెలిసిందే. 120 ఎకరాలు ఉంది. బిడ్డ పెళ్లి హంగామగా చేసిండుగా అన్న, అల్లనే ఓపెన్ గ్రౌండ్ అందరికి తెలిసిందేగా చేసిండుగా. దాంట్లోనే ఆయన సొంత భూమి, అది అందరికి తెలిసిందే. ఖమ్మం జిల్లాలో ఎవరికి తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు. నీకు కరెక్ట్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంది మా ఇల్లు. నీ ఇంటికి మా ఇంటికి 3 కిలోమీటర్ల దూరం. నీకు తెలియకుండా ఉంటుందా అన్న? నువ్వు ఎప్పుడే ఒక మాట అన్న, కేటీఆర్ అన్న వచ్చిన తర్వాత చెప్పినావు నువ్వు ఓకే, నువ్వు ప్రజాప్రభుత్వం మా మీద విషం చిమ్ముతాన్రు, అది చిమ్ముతాన్రు, ఇది చిమ్ముతాన్రు అన్నావుగా. నువ్వు పేదోళ్ళ పక్షమే కావచ్చు, కాదనట్లేదు. నువ్వు జరిగిన 2 రోజులు ఎందుకు మాట్లాడలేదన్నా? అంటే నీకు పక్కనోడు వచ్చి గుచ్చి చెప్పే వరకు నీకు నొప్పి తెలవలే. అంటే నీ పార్టీ మీద మార్క పడుతుందేమోనని మా మీద రుద్దుతున్నావు పేడ్ ఆర్టిస్టులని. అప్పటిదాకా నీకు తెలవలే నొప్పి. కేటీఆర్ అన్న వచ్చిండు, వచ్చి పోగానే నువ్వు ప్రెస్ మీట్లో సమాధానం కూడా చక్కగా చెప్పలేకపోయినావు గాను. ఇప్పుడు వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అన్నావు, అది జరుగుతుంది ఇది జరుగుతుంది, నువ్వు చూపెట్టకపోయినావు ప్రూఫ్లో. నీ దగ్గర అంత ధైర్యం ఉందిగా, నువ్వు మంత్రివేగా, రెవెన్యూ మంత్రివేగాను, కోరి ఎన్నుకొని తెచ్చుకున్న 10వేగా అన్న నీకు, ఆయనకేగా. ఏం చేసలేదన్న, మొత్తం వాళ్ళకి తెలిసే కనుసంధాల్లో జరిగే విషయమే ఇది, తెలియంది ఏం లేదు. సో చూస్తున్నారు కదా వీళ్ళ ఆవేదన ఏ విధంగా ఉందో. అర్ధాంతరంగా ఒకటేసారి వేలాది మంది పోలీసులు వచ్చి మా జీవితాలను రోడ్న పాలు చేసి, ఈరోజు చూడండి మా పరిస్థితి ఉందో, ఎవరి సామాన్లు ఎవరికో అర్థం కావట్లేదు. ఎంత దారుణంగా ఉందో మాకే తెలియట్లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మేము మాకు సాయంత్రం లోపు ఇక్కడ ఖాళీ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు అధికారులందరూ కూడా. సాయంత్రం పూట మేము ఎక్కడికి పోవాలి, ఎక్కడ రెంట్ తీసుకోవాలి, రెంట్ తీసుకోవాలన్నా డబ్బులు కావాలి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడి తీసుకురావాలి. 4-5 రోజుల నుంచి మాకు పని లేదు, పాట లేదు. ప్రభుత్వం కూడా ఎప్పుడో ఒకసారి తిండి పెడతా ఉంది. సో ఇలాంటి పరిస్థితి, చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. చెద్దర్లు, ట్యాంకులు, వాళ్ళ చిన్న చిన్న డ్రమ్ములు, చైర్లు, కూలర్లు, పాడైపోయిన కూలర్లు, ఫ్యాన్లు, అసలు చెప్పడానికి కూడా చాలా దారుణంగా కనిపిస్తుంది. ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడైతే ఉన్నట్టయితే కనిపిస్తలేదు. కుట్టు మిషన్లు కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్నారు పాపం. కొన్ని దొరికినాయట, కొన్ని దొరకలేదట. చాలా దయనీయమైనటువంటి, ఒక హృదయ విదారకరమైనటువంటి పరిస్థితులు ఈ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ భవన్లో పేద ప్రజల యొక్క కన్నీళ్లను మనం చూస్తూ ఉన్నాం. నిజంగా పాలకులకు కొంచెమైనా సిగ్గు, శరం, ఇజ్జతి, లాజ్జా, మానం ఏమైనా ఉంటే, మీరు కడుపుకు తినేది అన్నమే అయితే వీళ్ళని ఇమ్మీడియట్గా ఆదుకోవాలి కదా. 3 మంత్రులు ఉన్నారు, చాతగాని దద్దమ్మల లెక్క. డిప్యూటీ సీఎం కానీ, పొంగులేటి కానీ, తుమ్మల కానీ చాతగాని దద్దమ్మల లెక్క వీళ్ళ పేద ప్రజల యొక్క బతుకులను రోడ్ల పాలు చేసి ఈరోజు వీళ్ళ యొక్క కన్నీళ్ళ పైన ఈరోజు 100,000 కోట్ల రూపాయల సౌదాలను కట్టుకొని మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఈ బతుకులను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. సో ఇది లోపల అంబేద్కర్ భవన్ లోపల ఉన్నటువంటి హృదయ విదారకరమైనటువంటి పరిస్థితి గురించి చిన్న గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.